హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అంతరిక్షంలో ఏదో జరుగుతోంది, అదేంటి అన్నది చాలామందికి అర్థం కాదు, కానీ చర్చలు మాత్రం జరుగుతున్నాయి. అందులో ఒకప్పుడు అంతరిక్షానికి వెళ్ళి వచ్చినటువంటి సునీత విలియమ్స్ మళ్ళీ వెళ్ళి అక్కడే చిక్కుబడింది, ఆమె తిరిగి రావట్లేదు, తిరిగి రప్పించే ప్రయత్నం జరగట్లేదు అన్న ఒక ప్రచారం జరుగుతోంది. స్పేస్ ఎక్స్ అనే సంస్థ ఏంటి, దాని కథ ఏంటి, వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటిది ఏంటి, అట్లాగే అంతరిక్ష పరిశోధనా కేంద్రం కూల్చివేత ఏంటి, ఈ వ్యవహారాలకు సంబంధించి పత్రికల్లో అక్కడక్కడ వస్తుంటాయి, కానీ తెలుసుకోవాలనుకున్నటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళకి ఆ అంశాల మీద అవగాహన కల్పించే అవకాశం ఎవరికి దక్కటం లేదు. నేషనల్ మీడియానో లేకపోతే ఇంటర్నేషనల్ మీడియానో టచ్ చేస్తుంది తప్పించి తెలుగులో తెలియజెప్పే ప్రయత్నం జరగట్లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్రో అలాగే నాసాలో పనిచేసినటువంటి శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు. అసలు అవేంటి, ఎలా జరుగుతున్నాయి, దాని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. అసలు ఎందుకు వెళ్ళింది ఆమె, ఏం చేయాలనుకుంది? ఇంతకుముందు కూడా అంతరిక్షానికి వెళ్ళింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? సునీత విలియమ్స్ గారు వెటరన్ అండి. ఒకసారి కాదు, ఆమె అనేక మిషన్స్లో వెళ్ళారు, సేఫ్గా వచ్చారు. షీఈ్ వన్ ఆఫ్ ద సీనియర్ ఆస్ట్రోనాట్స్. అయితే దానికంటే ముందు అసలు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏంటి, అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది ఒక నిమిషం మాట్లాడుకున్నాం. మనందరం కూడా ఇప్పుడు భూమి మీద ఉన్నాం. భూమి మీద భూమికి ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల మనం ఇలా కనిపిస్తున్నాం. సపోజ్ మన మీద ఆ గురుత్వాకర్షణ శక్తి లేదు అనుకోండి, మనలో మన బ్లడ్ ఎలా ఫ్లో అవ్వాలి, మనం ఎలా నుంచోవాలి, మన చేతులు ఎలా పనిచేస్తాయి, కాళ్ళు ఎలా పనిచేస్తాయి, అంతా మారిపోద్ది. అలా మారిపోయిన పరిస్థితుల్లో దాన్ని మనం ఏమంటామంటే రెడ్యూస్డ్ గ్రావిటేషన్ లేదా జీరో గ్రావిటేషన్. ఈ గ్రావిటేషన్ శక్తి, ఆకర్షణ శక్తి లేనప్పుడు మన మీద మన బాడీ ఎలా ఫంక్షన్ చేస్తుంది, అలాగే వస్తువులు ఎలా ఫంక్షన్ చేస్తాయి, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి, ఇలా రకరకాల అంశాల మీద పరిశోధనలు చేయడానికి భూమి నుంచి మనం ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళాలి. ఎంత ఎత్తు అంటే 30, 40, 50 కిలోమీటర్ల పైకి వెళ్తే మీకు ఆ బెనిఫిట్ వస్తుంది. అయితే అంతకంటే కూడా లో ఎర్త్ ఆర్బిట్ అంటే 300 కిలోమీటర్లు, 400 కిలోమీటర్ల పైకి వెళ్ళి అక్కడ కొంతకాలం మీరు ఉండగలిగి అక్కడ ఒక ల్యాబ్ లాగా ఏర్పాటు చేసుకుని దాంట్లో ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేయగలిగిన పరిస్థితి ఉందనుకోండి, ఒక్క సైన్స్ అండ్ టెక్నాలజీనే కాకుండా అనేక అంశాల మీద కూడా రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అమెరికా కానీ రష్యా కానీ రకరకాల అడ్వాన్స్డ్ కంట్రీస్ అందరూ కూడా వీళ్ళందరూ ఏం చేశారు, 60s, 70s ఆలోచించి స్పేస్లో, అంతరిక్షంలో మనకు ఒక స్థావరం ఉండాలి, ఒక స్టేషన్ ఉండాలి, ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళి రావడానికి మార్గం ఉండాలి, దాంట్లో మనం ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి అన్న విజన్లో భాగంగా రష్యన్స్ మిర్ అనే స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నారు. అమెరికన్స్ ఫ్రీడమ్ అనే స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఇలా విడివిడిగా కాదు, అందరం కలిసి ఒక కొలాబరేటివ్ మోడల్లో ఒక పెద్ద స్టేషన్ ఏర్పాటు చేద్దాం, ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, పని చేయొచ్చు, రావచ్చు అనే మోడల్ తీసుకొచ్చేసి 80s జరిగిన ఆలోచనకి 98 నాటికి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అని ఫస్ట్ స్టెప్స్ పడినాయి. రష్యన్స్ దాంట్లో ఒక భాగాన్ని బాధ్యత తీసుకుంటే అమెరికన్స్ రెండో భాగానికి బాధ్యత తీసుకున్నారు. ఇద్దరూ కలిసి ప్రధానంగా చేస్తున్నారు. జపాను, కెనడా, ఇంకా యూరోపియన్ యూనియన్లో ఉన్న కొన్ని స్టేట్స్, కొన్ని కంట్రీస్, ఇవన్నీ కలిపి దాదాపు 16 మంది మెయిన్ ప్లేయర్సు, ఇంకా మిగతా వాళ్ళు ఆ సందర్భాన్ని బట్టి దాంట్లో కలుస్తూ దీన్ని ట్రూ ఇంటర్నేషనల్ కొలాబరేటివ్ మోడల్లో ఒక స్టేషన్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్టేషన్ అక్కడ ఉంది కాబట్టి, ఆ స్టేషన్ అంటే ఎంత ఉంటుంది, దాంట్లో ఉన్న స్పేసు ఒక 5-6 బెడ్రూముల ఇంట్లో ఎంత స్పేస్ ఉంటుందో అంత ఉంటుంది. మనకు చూడటానికి ఏదో ట్యూబ్ లాగా కనిపిస్తుంది ఇక్కడికి. అంత స్పేస్లో ఎట్ ఏ టైం ఒక 10 మంది శాస్త్రవేత్తలు, ఆస్ట్రోనాట్స్, వాళ్ళు ఉండటానికి, పని చేసుకోవడానికి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ప్లస్ వీళ్ళు నెలల పాటు, సంవత్సరం పాటు వీళ్ళకి తినుబండారాలు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, ఎయిర్కి, ఆక్సిజన్కి సంబంధించినటువంటి పరికరాలు కానివ్వండి, అన్నీ దాంట్లోనే ఉంటాయి. ఎందుకంటే దీని చుట్టూ ఏం ఆక్సిజన్ ఉండదు, ఎయిర్ ఉండదు. మనం ఆక్సిజన్ కూడా వీళ్ళే తయారు చేసుకోవాలి. బేసికల్గా నీళ్లు తీసుకెళ్ళి నీటిలో నుంచి ఆక్సిజన్ని తయారు చేసుకుంటారు. వాళ్ళు వాడే ప్రతి చుక్క నీటిని కూడా రీసైకిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఇంక్లూడింగ్ యూరిన్. ఓకే. ఎందుకంటే అంత చేస్తే కానీ అది సంవత్సరాలుగా వాళ్ళు వాడుకోలేరు. మనం ఇక్కడ ఏదైతే మన చుట్టూ గాలి ఉందో కాబట్టి మనం పీల్చుకుంటున్నాం కాబట్టి మనకి అనిపించట్లేదు.
అక్కడ మరి ప్రతిదీ కూడా మనమే తయారు చేసుకోవాలి ఆ స్పేస్ స్టేషన్లో. వీటన్నిటి ఏర్పాట్లు ఉన్నాయి, రోబస్ట్గా ఉంది. దాదాపుగా మరి కొన్ని వందల మంది శాస్త్రవేత్తలు రావడం జరిగింది, ఆస్ట్రోనాట్స్. ఇక్కడ శాస్త్రవేత్తలు నేను కామన్గా అంటున్నాను. స్పేస్లోకి వెళ్ళే వాళ్ళని మనం 2 రకాలుగా మాట్లాడతాం. రష్యన్స్ అయితే కాస్మోనాట్స్ అంటారు, అమెరికన్స్ అయితే ఆస్ట్రోనాట్స్ అంటారు. అంటే కాస్మోనాట్స్ అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆస్ట్రోనాట్స్ అని కొంతమంది పిలుస్తారు. రెండు ఒకటే, బేసికలీ ఒకటే. మీరు ఒక శాస్త్రవేత్త, మీరు సపోజ్ ఒక బాటనీకి, చెట్లకి, వృక్షాలకు సంబంధించిన శాస్త్రవేత్త. మీకు నేను ట్రైనింగ్ ఇచ్చి జీలో ఎలా పనిచేయాలో కొంతకాలం మిమ్మల్ని ట్రైన్ చేసి మిమ్మల్ని మీ ఆరోగ్య పరిస్థితులు అన్నీ బాగున్నాయి అనుకుంటే మిమ్మల్ని అక్కడ పంపామనుకోండి, మీరేమవుతారు? ఇప్పుడు రష్యన్ వైపు నుంచి వెళ్తేనేమో కాస్మోనాట్ అవుతారు, అమెరికన్ వైపు నుంచి వెళ్తేనేమో ఆస్ట్రోనాట్ అవుతారు, అంతే. ఇప్పుడు విలియమ్స్ గారిని మనం, సునీత గారిని మనం ఆస్ట్రోనాట్ అంటాం. ఇలా కొన్ని వందల మంది వెళ్ళారు, వచ్చేసారు. వెళ్ళటానికి రావడానికి మార్గం వచ్చింది. అయితే మొదట్లో ఈ వెళ్ళటానికి రావడానికి మార్గం స్పేస్ షటిల్ అని ఉండేది, లేదా రష్యన్స్ అయితేనేమో సోయిజ్. వీళ్ళు స్పేస్ షటిల్ అనేది అమెరికన్ చాలా రోబస్ట్. మీకు ఒక పెద్ద ఆరెంజ్ ట్యాంకుకి ఒక బర్డ్ లాగా అతుక్కుని ఉంటుంది, బొమ్మలు చూసింటారు మీరు. ఇది పైకి వెళ్ళిన తర్వాత సామాన్లు ట్రాన్స్ఫర్ చేయటం, ఆస్ట్రోనాట్స్ని ట్రాన్స్ఫర్ చేయటం, అక్కడున్న వస్తువులు ఏమైనా కావాలంటే తీసుకురావటం, అక్కడున్న ఆస్ట్రోనాట్స్ని దీంట్లోకి పెట్టుకోవడం, మళ్ళీ వచ్చి సేఫ్గా ల్యాండ్ అవ్వటం. పికప్ రిసీవ్ అంటే మనం షటిల్ బస్ అన్నట్టే, వెళ్ళగలదు, అక్కడ ట్రాన్స్ఫర్ ఇవ్వాల్సినవి అక్కడ ఇచ్చేసి తీసుకురావాల్సిన వాళ్ళని తీసుకుని మళ్ళీ కిందకి రాగలదు. ఇలా 81 నుంచి 2011 వరకు, అంటే ఒక 30 సంవత్సరాల పాటు ఈ స్పేస్ షటిల్స్ పనిచేసినాయి నాసా తరఫున. అయితే స్పేస్ షటిల్ చాలా ఎక్స్పెన్సివ్, ఖరీదైన వ్యవహారం. అంత అవసరం కూడా లేదు ఇప్పుడు. ఒకసారి స్పేస్ స్టేషన్ ఏర్పాటైన తర్వాత మనం తీసుకెళ్ళగలిసిన పెద్ద పెద్ద సామాన్లన్నీ తీసుకెళ్ళిన తర్వాత సోలార్ ప్యానెల్స్ కానివ్వండి, ఛాంబర్స్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, అన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేశారు, ఏర్పాటు చేశారు, బిల్డింగ్ కట్టేశారు. ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇన్ స్పేస్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద కాదు, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ యాక్టివిటీ. చేసేసారు. చేసిన తర్వాత ఇక ఈ షటిల్స్ని మేనేజ్ చేయటం ఎక్స్పెన్సివ్గా ఉంది అని నాసా వాళ్ళు ఏం చేశారు, షటిల్స్ని ఆపేశారు. షటిల్స్ని ఆపడానికి 2 యాక్సిడెంట్స్ కూడా కారణం. మనకి కల్పనా చావ్లా గారు ఒక యాక్సిడెంట్, ఆ యాక్సిడెంట్ తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుని ఇక మనం ఈ పరికరాలను వాడొద్దు, ఈ షటిల్స్ని వాడొద్దు, దీనికి ఆల్టర్నేటివ్ ఆలోచిద్దాం అనుకున్నారు. ఆల్టర్నేటివ్ ఎందుకు కావాలి మనకి? ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళడానికి, వస్తువుల్ని తీసుకెళ్ళడానికి, ఎక్విప్మెంట్ తీసుకెళ్ళడానికి, అక్కడ ఉన్న వాళ్ళని తీసుకురావడానికి. అది కూడా షటిల్ లాంటిదే, కాకపోతే డిఫరెంట్లీ డిజైన్డ్, కొత్త టెక్నాలజీస్తో డిజైన్ చేశారు. చేయాలి అనుకున్నప్పుడు నాసాకి మరి చేసేవాళ్ళు ఎవరో పార్ట్నర్స్ కావాలి కదా. ఒక పార్ట్నరు స్పేస్ ఎక్స్ అని చెప్పేసి ఎలన్ మాస్క్ది, ఇంకోటి వచ్చేసి ఏరోస్పేస్లో చాలా సీనియరు, చానాళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి బోయింగ్ వాళ్ళు మనం విమానాలు చూస్తాం, బోయింగ్ 737, 747 ఇవన్నీ విమానాలు చూస్తున్నాం. కానీ వాళ్ళు మిసైల్స్ చేస్తారు, వాళ్ళు ఫైటర్ జెట్స్ చేస్తారు, అన్ని రకాల మిగతావి కూడా చేస్తారు. వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. అంటే నాసా ఒక్కటే కాదు, దీన్ని ప్రైవేటైజేషన్ లో భాగంగా 2 ప్రైవేట్ ప్లేయర్స్కి, స్పేస్ ఎక్స్కి, బోయింగ్ వాళ్ళకి ఇచ్చారు అవకాశం. ఏం చేయాలి? వీళ్ళు ఒక స్పేస్ క్రాఫ్ట్ తయారు చేయాలి. బోయింగ్ వాళ్ళకి నచ్చిన విధంగా చేయొచ్చు, నాసా వాళ్ళని సర్టిఫై చేయాలి, నాసా వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళు వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి ఒకటి చేయొచ్చు, కాంపిటేటివ్ మోడల్, అది నాసా వాళ్ళు సర్టిఫై చేస్తారు, ఇవి వాడుకుంటారు. ఇది లక్కీగా ఏం జరిగిందంటే స్పేస్ ఎక్స్ వాళ్ళు 2020 నుంచి కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళగలుగుతున్నారు, దించగలుగుతున్నారు, రాగలుగుతున్నారు. అదే టైంలో స్టార్ట్ అయినటువంటి బోయింగ్ వాళ్ళు ఒక అడుగు వెనకబడ్డారు. వాళ్ళ డిజైన్లో డిఫరెన్సెస్ అనుకోండి, లేదంటే వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫరెన్సెస్ అనుకోండి, ఏదో సమ్ డిఫరెన్స్ పడ్డారు వాళ్ళు. అటని చెప్పేసి నేను బోయింగ్ నెగిటివ్గా మాట్లాడతాను. ఎవరి డిజైన్లో వాళ్ళకి ఆ ఇబ్బందులు ఉండొచ్చు. సరే, ఎలాన్ మస్క్ వాళ్ళు వాళ్ళ స్పేస్ ఎక్స్ వాళ్ళు చేసినటువంటి డ్రాగన్ 1, డ్రాగన్ 2 ఒక్కొక్కసారి 7 ప్లస్ లగేజ్ని పైకి తీసుకురాగలవు. బోయింగ్ వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైము స్టార్ లైనర్
అనే పేరుతోటి ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపడానికి ట్రై చేశారు. ఉమ్, ఫస్ట్ టైం వెళ్తుంది కాబట్టి దీన్ని టెస్ట్ చేయాలి కదా ఎవరో ఒకళ్ళు. ఉమ్, ఇది లాంచ్ అయిన దగ్గర నుంచి దీంట్లో ఉన్న అనేక పరికరాలని టెస్ట్ చేయాలి, ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయో చూడాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూడాలి. కాబట్టి ఈ స్టార్ లైనర్ డిజైన్లో పార్టిసిపేట్ చేసిన సునీత విలియమ్స్ గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు నాసా ఎంప్లాయీ ఆమె, నాసా తరఫున ఆస్ట్రోనాట్ ఆమె, బోయింగ్ ఎంప్లాయీ కాదు, బోయింగ్ మనిషి కాదు. సో నాసా వాళ్ళు ఆమెను కేటాయించారు. ఉమ్, అలాగే బుచ్ విల్మోర్ అనే ఆయన్ని కూడా కేటాయించారు. ఉమ్, వీళ్ళిద్దరు నాసా సైంటిస్టులు, నాసా ఇంజనీర్సు, నాసాలో ఫ్లైట్ టెస్ట్ ఇంజనీర్స్ వీళ్ళు. ఉమ్, అంటే ఫ్లైట్లో నువ్వు ఏ నుంచి బీకి వెళ్తున్నప్పుడు, ఫ్లైట్ అంటే అది హెలికాప్టర్ కావచ్చు, విమానం కావచ్చు, స్పేస్ క్రాఫ్ట్ కావచ్చు, ఏదైనా సరే అది ప్రయాణం చేసేటప్పుడు దాన్ని ఎలా టెస్ట్ చేయాలి అనే దాంట్లో నిష్ణాతులు. ఓకే. కాబట్టి ఆమె కూడా ధైర్యంగా, వీళ్ళిద్దరు కూడా ధైర్యంగా, అది టెస్ట్ మాడ్యూల్, బట్ సంబడి హ్యాస్ టు టెస్ట్ ఇట్. అంతే కదా. కాబట్టి వాళ్ళు ఒప్పుకున్నారు. అందుకే మనం సునీత విలియమ్స్ గారిని అంత గొప్పగా చెప్పుకోవడానికి కారణం ఏంటంటే, ఒకటి ఆమె చాలా సీనియర్ ఆస్ట్రోనాట్. ఆమెకు ఒకప్పుడు మొన్న 4-5 సంవత్సరాల వరకు రికార్డు ఉంది. ఆమె స్పేస్ వాక్ చేసినన్ని గంటలు ఏ అదర్ పర్సన్ చేయలేదు. ఓకే. ఎస్పెషలీ ఉమెన్. మరి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నామా, నేను టెస్ట్ ఫ్లైట్ ఇంజనీర్గా వెళ్తాను, ఫ్లైట్ ఇంజనీర్గా వెళ్తాను ఫర్ టెస్టింగ్ అని ఒప్పుకోవడం కూడా ఒక గొప్ప విషయం. సరే వెళ్ళారు. వెళ్ళేటప్పుడు జూన్ 1వ తారీఖున బయలుదేరాల్సిన వాళ్ళు ఆ లాంచింగ్లో ఏదో ఇబ్బందులు వచ్చేసి ఆ రోజున ఆగారు. చెప్దాం ఆ ఇబ్బందులు ఏంటో. తర్వాత జూన్ 5వ తారీఖున ఫైనల్గా లాంచ్ అయ్యారు. ఇక్కడ నుంచి బయలుదేరారు ఫ్లోరిడా, కెనడీ స్పేస్ సెంటర్ అంటారు. దాంట్లోనే ఈ స్పేస్ ఫోర్స్ సెంటర్ ఒకటి ఉంది. అక్కడ నుంచి లాంచ్ చేస్తారు. వెళ్ళేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటో ఇప్పుడు ఎందుకు అడ్వాన్స్ని మళ్ళీ మాట్లాడదాం. వెళ్ళారు. వాళ్ళ మిషన్ ఏంటి, 5వ తారీఖున పైకి వెళ్ళిన వాళ్ళు ఒక వారం రోజులు 13వ తారీఖు వరకు ఉండి 13 కానీ 14 కానీ తిరిగి రావాలి. అంతే ఆ మిషన్ స్కోప్. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు మీరు నన్ను అడగాలనుకుంటున్నట్టే అంశాలు. ఇప్పుడు వీళ్ళు సక్సెస్ఫుల్గా అక్కడికి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఏమేమి టెస్టులు చేసుకోవాలో, ఏమేమి అబ్జర్వ్ చేయాలో అవన్నీ చేసుకుంటూ వెళ్ళారు. అక్కడ స్పేస్ స్టేషన్ ఉంది. వీళ్ళు వెళ్ళిన మాడ్యూల్ను కూడా దానికి అటాచ్ చేసుకున్నారు. కాబట్టి దాంట్లో వీళ్ళు వెళ్ళిన మాడ్యూల్లో నుంచి అసలు స్పేస్ స్టేషన్లోకి వెళ్ళారు. ఇప్పుడు మిగతా 9 మందిని కలిశారు. మిగతా 6గురిని 7గురిని, వాళ్ళు 7గురు ప్లస్ వీళ్ళిద్దరు, మొత్తం 9 మంది ఉన్నారు ఇప్పుడు స్పేస్ స్టేషన్లో. అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతవరకు మనం ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఉండాలి. సక్సెస్ అయిన వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఈ 7గురు ఎన్ని రోజులు ఉండొచ్చు అక్కడ అంటే, నెల ఉండొచ్చు, 2 నెలలు ఉండొచ్చు, ఏళ్లలో కొంతమంది సంవత్సరం ఉండేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఫుడ్కి, వాటర్కి, వాళ్ళ సేఫ్టీకి, ఫిజికల్ సేఫ్టీకి యాజ్ ఈజ్గా ఏమి ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. కాబట్టి సునీత విలియమ్స్ గారి గురించి కానీ, విల్మోర్ గురించి కానీ మనం ప్రత్యేకంగా భయపడాల్సిన భయం అయితే లేదు. మరి 1 వీక్ తర్వాత వీళ్ళు తిరిగి రావాలి కదా, అదే స్టార్ లైనర్లో తిరిగి రావాలి కదా. అదే స్టార్ లైనర్ని తిరిగి సేఫ్గా ల్యాండ్ అయితే, ఇది నీళ్ళలో పడేది కూడా కాదు. స్పేస్ ఎక్స్ వాళ్ళు ఏంటంటే ఆ మాడ్యూల్ సముద్రంలో పడితే దాన్ని మళ్ళీ హెలికాప్టర్ సహాయంతో, విమానాల సహాయంతో తీసుకొస్తారు బయటికి. ఇది అలా కాదు. ఇది ల్యాండ్ అవుద్ది విత్ క్వశ్చనింగ్ బెలూన్స్. అది కూడా టెస్ట్ చేయాలి కదా. మరి ఇదంతా టెస్ట్ చేస్తేనే స్టార్ లైనర్ని మనం టెస్ట్ చేసినట్టు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకున్నప్పుడే నెక్స్ట్ కమర్షియల్గా దాన్ని బోయింగ్ వాళ్ళు వాడుకోగలరు. సో బోయింగ్ వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఫుల్ సైకిల్ని టెస్ట్ చేయగలగటం, సర్టిఫై చేయగలగటం, ఏదైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే దాన్ని రీడిజైన్ చేసి చేసుకోగలగడం. ఇంత క్రిటికల్ ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ పార్ట్ అయింది, సెకండ్ పార్ట్ దగ్గర డిలే ఉంది. ఇప్పుడు అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చే దాంట్లో డిలే ఉంది. ఇప్పుడు అసలు ఏం జరిగింది అని మనం ఆలోచించాల్సి వస్తుంది. జూన్ 1వ తారీఖున వీళ్ళు కెనడీ స్పేస్ సెంటర్ నుంచి పైకి బయలుదేరేటప్పుడే ఇక్కడ 2గా ఊహించుకోండి మీరు. ఒకటి రాకెట్, అది కొంత దూరం వెళ్ళుద్ది, కాలిపోద్ది, ఆగిపోద్ది, కట్ అయిపోద్ది, కింద పడిపోద్ది, రాకెట్ పార్ట్. దీనిపైన మనం మామూలుగా పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి విషయంలో శాటిలైట్ అంటాం. ఇక్కడ శాటిలైట్కి బదులుగా ఒక స్పేస్ క్రాఫ్ట్ ఉంది. దాంట్లో మనుషులు కూడా ఉన్నారు.
ఆస్ట్రోనాట్స్ ఉన్నారు, ఎక్విప్మెంట్ ఉంది. ఇక్కడ ఈ రాకెట్ పార్ట్ అయిపోయిన తర్వాత స్పేస్ క్రాఫ్ట్ అనే పార్ట్ ప్రయాణం చేస్తూ భూమికి 400 కిలోమీటర్ల దూరంలో తిరుగుతున్నటువంటి ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని పట్టుకుని దానికి అటాచ్ అవ్వాలి కదా. అవును. అంటే సగం రాకెట్ చేస్తే సగం ఇది చేయాలి పని. అవును. ఈ రాకెట్ పార్ట్ బాగా చేసింది. కానీ ఈ స్పేస్ క్రాఫ్ట్ పార్ట్ బాగా చేయాలంటే స్పేస్ క్రాఫ్ట్లో కూడా ఎలా చెప్పాలని మనం థ్రస్టర్స్ అని ఉంటాం. థ్రస్ట్ అంటే నెట్టడం, నెట్టేవి. మనకి పెద్దగా కనపడేది నాజిల్స్. ఇప్పుడు పిఎస్ఎల్ఈ పైకి వెళ్తున్నప్పుడు పెద్ద నాజిల్ కనపడుద్ది, దానికి అంత పెద్ద ఫైర్ స్మోక్ వచ్చినట్టుగా ఉంటుంది కదా, దాన్ని నాజిల్ అంటారు. అది చిన్న సైజులో ఊహించుకున్నారనుకోండి, అది చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్కి పనికి వస్తాయి. అన్ని రాకెట్సే, అవి కూడా రాకెట్సే. న్యూటన్ 3వ సూత్రం ప్రకారం పనిచేసేవే. నేను నిన్ను అటు నెట్టాలని ట్రై చేస్తే నువ్వు ఇటు నెట్టాలని ట్రై చేస్తావు. యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అంటారు కదా, అదే పద్ధతి మీద పనిచేస్తాయి. థ్రస్టర్స్ అన్నా, నాజిల్స్ అన్నా, రాకెట్స్ అన్నా ఇవన్నీ కూడా ఒకదానికోటి సినానిమ్స్ అయ్యి. ఈ థ్రస్టర్స్ పనిచేసే దాంట్లో వాళ్ళకి అనుమానం ఉంది, సరైన ప్రెజర్ క్రియేట్ కావట్లేదేమో, సరిగ్గా ఈ పని చేయట్లేదేమో అని. సరే, ఇది కొద్దిగా టెక్నికల్గా అనిపించినా కానీ చూద్దాం. విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఏంటి అసలు ఇది. సరిగ్గా పనిచేయటం అంటే ఏంటి, పని చేయకపోవడం అంటే ఏంటి. భూమి మీద ఉన్న రాకెట్ని సాలిడ్ కానీ లిక్విడ్ కానీ దాన్ని ఇగ్నైట్ చేసే, కాల్చే విధానం ఒక రకంగా ఉంటుంది. అది మెయిన్ రాకెట్లో వాడే టెక్నాలజీ. ఈ స్పేస్ క్రాఫ్ట్స్లో అంత పెద్ద పెద్ద నాజిల్స్, అంత పెద్ద పెద్ద ఫైరింగ్స్ ఉండవు. కానీ ఫ్యూయల్ అయితే కాలాలి. కాలితేనే మీకు రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ని మనం థ్రస్ట్ అంటున్నాం. ఇప్పుడు ఆ ఫ్యూయల్ ఎలా చేస్తారంటే, ఒకటి ఫ్యూయల్, ఒకటి ఆక్సిజన్ అనుకోండి, ఒకటి కట్టె కాలేది, ఒకటి గాలిలో ఉన్న ఆక్సిజన్. మనం ఊస్తే కట్టెలు బాగా కాలితే లేదా పొయ్యిలో, అలాగే ఈ ఫ్యూయల్ అనే దానికి ఈ లిక్విడ్ ఆక్సిజన్ని కలిపినప్పుడు ఇది మండుద్ది, ఆటోమేటిక్గా మండుద్ది. అలాంటి కెమికల్స్ను వాడతారు. ఇప్పుడు ఈ గాలిని ఓదటంలో, ఆక్సిజన్ని ఓదటంలో ఫోర్స్ లేకపోయినా, ఈ ఫ్యూయల్ని ఓదటంలో ఫోర్స్ లేకపోయినా ఏమవుద్ది, అప్పుడు మీకు కావాల్సినంత కాలదు కదా. సేమ్ అది జరుగుతుంది అక్కడ. సేమ్ ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి. ఇంకొక రకంగా చూస్తే, సపోజ్ మనం 5 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నాం, 5వ బిల్డింగ్లో ఉన్నాం, పైన ఉన్న ట్యాంకులో నీళ్లు ఫోర్స్ రాదు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, చిన్న మోటార్ పెడతారు, గమనించారా, ప్రెషర్ మోటార్ అని పెడతారు. పెట్టిన తర్వాత దాని మీద ఒక డోమ్ లాగా ఉంటుంది, చిన్న సిలిండర్ లాగా ఉంటుంది, మన గ్యాస్ సిలిండర్ లాగా. అంటే ఏంటి, ఎయిర్ దాంట్లో ప్రెజరైజ్ చేస్తే ఆ ప్రెజర్కి నీళ్ళని నెడతా ఉంటుంది ఇది కిందకి. వీటికి కూడా అలాగే చేశారు, అలాగే చేస్తారు. ఈ ఫ్యూయల్, ఈ ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్, వీటిని బాగా ఫోర్స్ చేసి కావాల్సినంత నెట్టడం కోసం హీలియం సిలిండర్స్ వాడతారు. ఈ సిలిండర్లో హీలియం అనే గ్యాస్ హై ప్రెషర్లో ఉంటుంది. ఈ హీలియం అనే హై ప్రెషరు దీన్ని నెట్టుతుంది, దీన్ని నెడుతుంది అనుకుందాం. ఆ నెట్టే ప్రెషర్ సరిపోవట్లేదు అనుకుందాం. మరి మీరు కావాల్సినంత ఫైర్ ఉండదు కదా, కావాల్సినంత థ్రస్ట్ క్రియేట్ కాదు కదా అన్నది వాళ్ళు నోటీస్ చేశారు. హీలియం ప్రెషర్ తగ్గింది, హీలియం లీకేజ్ ఉంది అని రాస్తున్నారు అందరూ. ఈ హీలియం లీకేజ్ అంటే అది. అంటే ఈ రెండిటి ఫ్లోలు కంట్రోల్ చేయడానికి నేను 3వది వాడుకుంటున్నా. హై ప్రెషర్లో ఉన్న ఒక సిలిండర్ను వాడుకుంటున్నా. ఈ సిలిండర్లో హీలియం ఉంది, ఇది దీన్ని నెడుతుంది, దీన్ని నెడుతుంది. ఎంత ఫోర్స్లో నెట్టాలి అనేది నేను మానిటర్ చేసుకుంటున్నాను. ఎనఫ్ ఫోర్స్ జనరేట్ కావట్లేదు, అంటే ఎనఫ్ ప్రెషర్ దీంట్లో ఉంటుందా. కారణం ఏమై ఉంటుంది, నేనన్నా ఎనఫ్ ప్రెషర్ పెట్టలేకపోతున్నా సిలిండర్లో, లేదా ఇంకెక్కడో లీక్ వల్ల అది ప్రెషర్ తగ్గుతుంది. అది సిలిండర్లో లీక్ కాదు, ఈ కనెక్టెడ్ వాల్వ్స్లోనో పైపులోనో ఎక్కడో ఏదో జరుగుతుంది. దీన్ని ఐడెంటిఫై చేయాలి, దీన్ని కరెక్ట్ చేయాలి అనేది. ఇప్పుడు మనకేంటంటే మన నీళ్లు, మన ఓవర్ హెడ్ ట్యాంకు అంత క్రిటికల్ కాదు కాబట్టి అన్నీ ఓపెన్గా ఉన్నాయి కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. కానీ అక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, అన్ని కంట్రోల్డ్, సీల్డ్. మన చుట్టూ వ్యాక్యూమ్ ఉంది, ఏ మాత్రం చిన్న లీక్ ఉన్నా కానీ మొత్తం లీక్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిజంగా లీక్ అయిపోయి వెళ్ళిపోవట్లేదు, కంట్రోల్ వాల్వ్స్లో ఎన్ఎఫ్ మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు.
కాబట్టి ఇట్ ఈస్ సంథింగ్ వీ కెన్ స్టిల్ కరెక్ట్. Hmm. చాలామంది ఏమంటున్నారంటే హీలియం అంతా పోయిందంట, ఇక లేదంట, ప్రెజర్ లేదంట. హీలియం నిజంగా ఏమి చేయట్లా అదర్ దెన్ కంట్రోలింగ్ ద వాల్స్ టు క్రియేట్ ద ప్రెషర్. Hmm. దీన్ని సరి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. బోయింగ్ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతి దానికి కూడా మాకు ఫెయిల్ సేఫ్ రూట్స్ ఉంటాయి కాబట్టి, Hmm. అంటే ఒకటి ఫెయిల్ అయినా ఇంకొకటి. రెండోది పనిచేయాలి, అలా డిజైన్ చేసుకుంటారు. Hmm. మేము ఆ సర్క్యూట్స్లో మేము దాన్ని చేయగలము, కొద్దిగా టైం కావాలి, మాకేదో కంట్రోల్ సిస్టమ్స్ని మేము రివ్యూ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు ఓకే. బోయింగ్ వాళ్ళు. Hmm. ఈ ప్రాసెస్ ఎన్నాళ్ళు జరగవచ్చు? వారం జరగవచ్చు, ఇంకో నెల జరగవచ్చు, ఇంకో 45 రోజులు జరగవచ్చు. కాబట్టి బోయింగ్ ఈ నాసా వాళ్ళు సునీత విలియమ్స్ వాళ్ళ టీం ఇంకొక 45 రోజులు ఉండవలసి రావచ్చు అని చెప్తున్నారు. ఓకే. ఓకే. 45 రోజులు అక్కడ ఉండడానికి వీల్లేదా? ఉంది. Hmm. ఫుడ్ ఉందా? ఉంది. అన్నీ ఉన్నాయి. వాళ్ళు చేయాల్సిన పనులు అయిపోతే ఇంకో పని ఏదైనా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఈలోపు ఈ చిన్న థ్రస్టర్స్, ఈ 4 థ్రస్టర్స్ని కంట్రోల్ చేసే వాల్వ్స్ని ఏం చేయాలో, ఎలా చేయాలో, ఏం చేస్తే బాగుంటుందో గ్రౌండ్ దగ్గర నుంచి వాళ్ళు చేయగలిగితే చేస్తారు. ఓకే. పైనే చేసుకోవడానికి వీలైతే చేయమని చెప్తారు. Hmm. ఈ రెండు వీలు కానప్పుడు ఒకవేళ రిటర్న్ జర్నీలో ఎనఫ్ థ్రస్ట్ క్రియేట్ చేయలేము, మనం దీన్ని కంట్రోల్ చేయలేము, అది మనం కంట్రోల్ చేయలేనప్పుడు ఆస్ట్రాయిడ్ లాగా దాని ఇష్టం వచ్చినట్టు ఎటైనా వెళ్ళిపోవచ్చు, అది ప్రమాదం. Hmm. అప్పుడు ఇది కాదు అనుకుని వాళ్ళకి ఆల్టర్నేటివ్ మాడ్యూల్లో కిందకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. కాబట్టి ఏమి జరిగినా కానీ విలియమ్స్ గారికి కానీ, విల్మోర్ గారికి కానీ, సునీత గారికి కానీ, బుచ్చికి కానీ ఏం ప్రమాదం ఏం లేదు. ఓకే. కాబట్టి దాన్ని సెన్సేషనలైజ్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. ఓకే. ఇప్పుడు మీరు చక్కగా ఎంత టైం ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు కాబట్టి అర్థమవుతుంది. హోప్ఫుల్లీ కొంతమంది ఇలా ఆలోచిస్తారు. ఇప్పుడు అదే. ప్రమాదం ఏం లేదు. మనం ఒక బస్సులో వెళ్ళాం, Hmm. డిపోకి వెళ్ళాం, అక్కడ అందరం కలిసే ఉన్నాం, మన బస్సులో మనం వెనక రావాలని ట్రై చేస్తున్నాం. ఈ బస్సుకి ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉందన్నారు అనుకోండి, ఇంకో బస్సు వచ్చిన తర్వాత ఆ బస్సులో తిరిగి రావచ్చు. అదే. ఆ బస్సు కావాలంటే ఇప్పుడు బోయింగ్ మనకు అంత రిలయబుల్గా లేదు కాబట్టి మేబీ ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళ నెక్స్ట్ మాడ్యూల్లోనైనా తిరిగి రావచ్చు. అదంటే ఇప్పుడు బాగా ప్రచారంలో వచ్చింది ఏంటంటే స్పేస్ ఎక్స్ వాళ్ళు ఇంతవరకు అలౌ చేయట్లేదు, వాళ్ళు మేము తీసుకురావని అంటున్నారు, బోయింగ్ ఇది కాబట్టి అన్నటువంటిది ఒక ప్రచారం వస్తున్నాం. ఇప్పుడు మనం అందరం డిపోకి వెళ్ళి అందరం కూర్చుని ఉన్నాం అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎవరికి వస్తుంది? బోయింగ్కి వస్తుంది. బోయింగ్ దాదాపుగా మరి 80-90 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంది, అతిపెద్ద కంపెనీ, ఏరోస్పేస్ కంపెనీ. వాళ్ళు మేము ఫెయిల్ అయ్యాము అని చెప్పుకోవడం వాళ్ళకి ప్రమాదం, అంతే, వాళ్ళ బిజినెస్కు ప్రమాదం. అది ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ఆనర్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? మేము ట్రై చేస్తున్నామని చెప్తున్నారు. హోప్ఫుల్లీ దే విల్ ట్రై ఇట్. నేనేం చేయలేరని నేను చెప్పలేదు. వాళ్ళు ఎలాన్ మస్క్ దగ్గరికి వెళ్ళి మీరు మాకు హెల్ప్ చేయండి అనే పరిస్థితి వస్తే అసలు స్పేస్ ఇండస్ట్రీతో సంబంధం లేని స్పేస్ ఎక్స్ ఇవాళ డామినేట్ చేస్తుంది. అవును. ఇదే డామినెన్స్ రేపు కమర్షియల్ ఎయిర్లైన్స్లో కూడా రావచ్చు. అంతే కదా. అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న బోయింగ్ విమానాలలో కూడా స్పేస్ ఎక్స్ వాళ్ళు రావచ్చు. అవును. అప్పుడు ఇది ప్రమాదం కదా. సో బికాస్ దే ఆర్ కాంపిటీటర్స్, బికాస్ దే ఆర్ కమర్షియల్లీ కాంపిటేటివ్ స్పేసెస్లో ఉన్నారు కాబట్టి బోయింగ్ వాళ్ళు ఇది మాకు కుదరదు, మీరు రండి, మీరు హెల్ప్ చేయండి అనే మాట ఈజీగా అనలేకపోవచ్చు. అలాంటి పరిస్థితి ఏదన్నా వస్తే బోయింగ్ వాళ్ళు అనలేకపోయినా ఇదంతా నాసా వాళ్ళు కదా చేస్తుంది, యుఎస్ గవర్నమెంట్ వాళ్ళే కదా. కాబట్టి ఈ నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు డెఫినెట్గా అడుగుతారు, ఇది కాదు బాబు, ఇది మీరు ఇలా ఆపండి, మనం నెక్స్ట్ మాడ్యూల్లో తీసుకెళ్దామని. కాబట్టి ఇమ్మీడియట్గా మనం అందరం గమనించాల్సింది, ఇమ్మీడియట్గా దెర్ ఈజ్ నో డేంజర్ హెల్త్కి కానీ వాళ్ళ ఫిజికల్గా ఉండడానికి కానీ. వాళ్ళు రెగ్యులర్గా స్పేస్ స్టేషన్లో ఉన్నారు, అంతే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు. వాళ్ళ రిటర్న్ జర్నీ డిలే అయింది. ఇప్పుడు దాంతో అటాచ్ అయినటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్తో ఏదైతే ఉందో దాంతో ఇది అటాచ్ అయ్యినే ఉంటుందా? బోయింగ్ ఉండాలి, దానికి లింక్ అయ్యినే ఉంటుంది. దానికి ఈ లాంగిట్యూడినల్ పాత్లో ఇటు పక్కన అటాచ్ అయ్యి ఉంది. మనకి కంప్యూటర్లో యూఎస్బి పోర్ట్స్ అన్నారా? అవును. లేదంటే మన స్విచ్ బోర్డులో మీరు ఒకటి పెట్టుకుంటారు, నేను ఒకటి పెట్టుకుంటాను, ఇంకొకళ్ళు ఒకటి పెట్టుకుంటాను. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా అలాగే డిజైన్ చేశారు. ఓకే. ఇప్పుడు బస్ డిపోలో మీ ఊరు బస్ అక్కడ ఆగుతుంది, మా ఊరు బస్ ఎక్కడ ఆగుద్ది, మార్క్ చేస్తాం కదా మనం. అలాగే ఈ బోయింగ్ వాళ్ళు చేసినటువంటి స్టార్ లైనరు ఒక పోర్ట్లో అటాచ్ అయ్యి ఉంది. ఓకే. పోర్ట్లో అటాచ్ ఎంత అయ్యి ఉండాలి? మామూలు టైట్గా అది కలిసి ఉండాలి కదా.
లేదనుకుంటే ఈ ఛాంబర్లో నుంచి లీక్ అవుద్ది, ఈ ఛాంబర్లో నుంచి లీక్ అవుద్ది, మనుషులు ఉండటానికి వీలు కాదు. అవును. మీరు మనుషులు ఉండాలి అంటే చుట్టూ ప్రెషర్ ఉండాలి, ఈ క్యాబిన్లో ప్రెషర్ ఉండాలి. ఇది మనం ఉన్నదే ఒక క్యాబిన్ అనుకున్నాం అనుకోండి, ఈ క్యాబిన్లో ప్రెషర్ ఉండాలి. ఈ డోర్ తీసి అటు వెళ్ళాలన్నాం అనుకోండి, మనం అటు పక్కన కూడా ప్రెషర్ ఉండాలి. అదే ఈ రెండు కలిసి కరెక్ట్గా ఎయిర్ టైట్గా ఉంటేనే ఇటు నుంచి మనం అటు వెళ్ళగలం, అటు నుంచి ఇటు రాగలం. దాన్ని ఆ పోర్ట్లలో జాయిన్ చేస్తారు. ఓకే. కరెక్ట్గా జాయిన్ అయిన తర్వాత ఏ డోరు ఈ డోరు ఏ సీక్వెన్స్లో ఓపెన్ అయితే అటు వాళ్ళు ఇటు రావచ్చు, ఇటు వాళ్ళు అటు రావచ్చు చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు స్పేస్ స్టేషన్లో ఉన్న 9 మంది ఆస్ట్రోనాట్స్ ఒక ఛాంబర్లో నుంచి ఒక ఛాంబర్లోకి వెళ్తూ వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఓకే. ఇప్పుడు అదంతా ఒక యూనిఫైడ్ స్పేస్ అనమాట. కానీ ఆ రూమ్ ఒక మాడ్యూల్ అనుకోండి, అది ఇప్పుడు కింద నుంచి వచ్చింది అనుకోండి, మనం వెంటనే ఈ తలుపు తీసేసి రండి అని అనలేము. వాళ్ళు ఎయిర్ టైట్గా మనతో లాక్ అయిపోయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తాం, వాళ్ళు ఇటు వస్తారు, మనం అటు వెళ్తాం. ఓకే. అంతేగాని ఎక్కడ లీక్ ఉండటానికి, ఓపెనింగ్స్ ఉండడానికి అవకాశం లేదు. ఓపెనింగ్ ఉంటే మీకు ఆటోమేటిక్గా అంత లీక్ అయిపోద్ది, చనిపోతారు కదా. అంతే కదా. ఇట్స్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళందరూ కలిసే ఉన్నారు, అందరూ సేమ్ ప్రెషర్లో ఉన్నారు, అందరికీ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఓకే. మామూలుగా ఇప్పుడు ఇది వెళ్ళి అంటే దీన్ని ఒకవేళ కనుక ఫెయిల్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాని నుంచి విడుదల చేసేసి వదిలేస్తారా లేకపోతే అట్లాగే ఉంచేస్తారా? ఇక్కడ రెండు జరగవచ్చండి. సపోజ్ మనం ఈ రూమ్దే ఒక మాడ్యూల్ అనుకున్నాం, ఇదే స్టార్ లైనర్ అనుకున్నాం, మనం వెళ్ళాము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తోటి మనం కనెక్షన్ అయిపోయింది. ఇటు నుంచి అటు వెళ్తున్నాం, అటు నుంచి ఇటు వస్తున్నాం, ఇది చేసుకుంటున్నాం. అయితే ఇది డిటాచ్ అయిపోయి మళ్ళీ తిరిగి రావడానికి అవకాశం లేదు, దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది నావిగేషన్కి పనికి రావట్లేదు, దీని థ్రస్టర్స్ పనిచేయట్లేదు, దీని హీలియం కంప్రెసర్స్ పనిచేయట్లేదు, లేదా ఇంకేదన్నా టెక్నికల్ ప్రాబ్లం ఉందని అనుకున్నారనుకోండి, ఈ పార్ట్ ఇక మరి దాదాపు యూజ్లెస్సే కదా. అందుకని ఏం చేస్తారు వాళ్ళు, అంతవరకు సీల్ అయిపోయి దీన్ని డిటాచ్ చేసేసి దీన్ని స్పేస్ జంక్ లాగా వదిలేస్తారు. స్పేస్ జంక్ అంటే స్పేస్లో ఉంటుంది అంతే. ఇప్పుడు అలా ఉండేవి వేలల్లో ఉండొచ్చు, లక్షల్లో ఉండొచ్చు. ఇప్పుడు మనం గత 50 సంవత్సరాలుగా శాటిలైట్స్ని పంపిస్తున్నాం. ఈ శాటిలైట్స్ 5 ఏళ్ళు పనిచేస్తుంది అంటున్నాం, 6 ఏళ్ళు పనిచేస్తుంది అంటున్నాం, కొన్ని సంవత్సరం పనిచేస్తాయి, కొన్ని అసలు పని చేయవు. మరి అదేమవుద్ది అక్కడ? అంతే కదా, ఉండిపోద్ది. అయితే కమ్యూనికేషన్స్కి వాడే శాటిలైట్స్ చాలా ఎత్తులో ఉంటాయి, 39,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అప్పుడు జియోసింక్రనస్ అంటాం. అంటే మన నెత్తి మీద ఉన్నది మన నెత్తి మీదే ఉండాలి 24 అవర్స్. మనం 24 అవర్స్ ఒక రౌండ్ కొట్టిస్తే భూమి చుట్టూ, భూమి తన చుట్టూ తను 24 అవర్స్ పట్టుది అంటున్నాం కదా ఒక రొటేషన్కి. ఈ పైన ఉన్న జియోసింక్రనస్ సెటిలైట్ కూడా అలాగే రావాలి, అప్పుడే మన డిష్ పనిచేస్తుంది. మన డిష్ ఎప్పుడు అలాగే ఉంటుంది. అంటే మన డిష్ ఎలా చూస్తుందో అక్కడే ఉంటుంది. నేను తిరిగినంత స్పీడ్లో అది ఇంకా నాకంటే ఎక్కువ స్పీడ్లో తిరిగితే కానీ నాతో మ్యాచ్ అవ్వదు. మా ఇద్దరి మధ్య రిలేటివ్ స్పీడ్ 0, డిఫరెన్స్ ఉండకూడదు. అది వెనకబడకూడదు, నేను వెనకబడకూడదు. అది నాకంటే ముందు వెళ్ళినట్టు ఉండకూడదు, నేను దానికంటే ముందు వెళ్ళినట్టు ఉండకూడదు. దీని ఏమంటారంటే ప్యారలల్గా అలా తిరుగుతున్నాయి, ఒకే దీంట్లో రిలేటివ్ స్పీడ్ 0. మనం ఎత్తు తక్కువలో ఉన్నాం, వాళ్ళు చాలా ఎత్తులో ఉన్నారు. వాళ్ళు ఎక్కువ దూరం కవర్ చేయాలి 24 గంటల్లో, అంటే మనకంటే ఎక్కువ స్పీడ్లో ట్రావెల్ చేయాలి. అప్పుడే మన ఇద్దరం ఒకటిలాగా ఉంటాం. అలా ఉంది కాబట్టి కమ్యూనికేషన్ శాటిలైట్ పనిచేస్తుంది. అది పనిచేయదు, ఏదో ప్రాబ్లం వచ్చింది, ఏం చేద్దాం మరి దాన్ని? గతంలో ఏం చేసేవాళ్ళు కాదు, అలా ఉండేది. పైకి వెళ్తే పైకి, కిందకి వెళ్తే కిందకి, ఏదేమైనా కానీ భూమి దాకా వచ్చే అవకాశం ఉంటే భూమి అట్మాస్ఫియర్లోకి వస్తే ఉల్కలాగా కాలి కింద పడిపోయి. ఇవన్నీ కూడా 3 టన్నులు 4 టన్నులు 5 టన్నులు బరువు ఉన్న చిన్నవి. 5 టన్నులు 6 టన్నులు అంటే చిన్నదాంతో సమానం. అందుకంటే మరీ మీరు పెద్ద వస్తువులు అనుకోండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనుకోండి, దీన్ని ఏదో ఒక రోజుకు మనం వదిలేయాలనుకోండి, అదే అటు తిరిగి ఇటు తిరిగి భూమి దగ్గరకు వచ్చి ఎక్కడైనా పడితే ఆ శకలాలు మిగిలి నిజంగా వస్తువులాగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పడకూడదు. అది దీన్ని మనం కంట్రోల్ చేసి పడేయాలి, అది వేరే స్టోరీ. అది స్పేస్ ఎక్స్ వాళ్ళు ఆ కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇంకొక 5-6 సంవత్సరాల తర్వాత 2030 నాటికి ఇక మనం ఈ స్పేస్, ఈ ఎక్స్పెరిమెంట్స్ ఇది అవసరం లేదు, ఐఎస్ఎస్ అవసరం లేదని అనుకున్నప్పుడు దాన్ని స్లోగా కంట్రోల్ చేస్తూ ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పడేయాలో సముద్రంలో పడేస్తారు. ఎందుకని అసలు అది అవసరం లేకపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే మనం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకున్నాం, చేసాం, ఇప్పుడు పెద్దగా ఉపయోగం లేదు. మనం భూమి మీద కూడా అంతే చేస్తాం కదా.
మనం ఒకటేదో బిల్డింగ్ కడతాం, ఒక ల్యాబ్ క్రియేట్ చేస్తాం, ఒక 20-30 సంవత్సరాలు వాడుకుంటాం. తర్వాత ఇక మనం ఇంతగా వెంటనే చేసే అవకాశం కానీ అవసరం కానీ లేదనుకోండి, మనం అబాండన్ చేస్తాం కదా, ఉమ్, కూలగొడతాం, లేదంటే మారుస్తాం, లేదంటే ఆ సామాన్లన్నీ తీసేసి ఇంకో పర్పస్కి వాడుకుంటాం. ఉమ్, ఇప్పుడు ఇది స్పేస్ స్టేషన్. ఉమ్, ఇప్పుడు దాన్ని మనం ఏ పర్పస్కి వాడతాం ఆ పర్పస్కే వాడగలం. ఉమ్, ఆ పర్పస్ అయిపోయింది అనుకోండి, ఒక ల్యాబొరేటరీగా దాని పర్పస్ అయిపోయింది అనుకోండి, ఉమ్. ఇక దాన్ని మరి ఆపేస్తారు ఓకే అంతే. ఓకే. అంటే దానికి ఏమి సెంటిమెంటల్ వాల్యూ ఉండదు కదా. ఉమ్. అంటే సైంటిస్ట్ ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా పరిశోధనలు చేయడానికి అనే కాన్సెప్ట్ ఏముండదు. అది కొంత 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 విజన్ తోటి మనకి ఎప్పుడు అవసరం అయ్యే అవకాశం ఉంది. అప్పటిదాకా దీన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందా? ఉమ్, ఇప్పుడు దాదాపుగా 2000 నుంచి ఉమ్, ఇప్పటి వరకు ఉమ్. కంటిన్యూస్గా దాంట్లో ఆస్ట్రోనాట్స్ ఉన్నారు, అవును. కాస్మోనాట్స్ ఉన్నారు, ఉమ్, ఎవరో ఒకళ్ళు ఉన్నారు. ఉమ్, 2 కానీ 4 కానీ 9 మంది కానీ ఉన్నారు. ఉమ్, అంటే కంటిన్యూస్గా ఏదో ఒక వర్క్ జరుగుతుంది లోపల. ఉమ్, సపోజ్ ఇంకా ఇప్పుడు మాకు అంత అవసరం లేదు అన్నారనుకోండి, ఉమ్, కొత్తగా మనం అక్కడ చేసేది ఏమి లేదు అన్నారనుకోండి, ఉమ్. తగ్గిపోద్ది కదా. అంతే. దానికి ఆల్టర్నేటివ్స్ చూసుకుంటారు. ఓకే ఇంకా చిన్న స్టేషన్స్ క్రియేట్ చేయొచ్చా? ఓకే. ఇప్పుడు మనకున్న న్యూరో టెక్నాలజీ తోటి మనం అసలు ఈ మధ్యలో ఇవన్నీ కాదు, అసలు చంద్రుడి మీదకి వెళ్ళి అక్కడే చిన్న స్థావరం పెట్టుకుని అక్కడే ల్యాబ్ పెట్టుకుని అక్కడ చేస్తే ఇంకా బాగుంటుంది కదా ఉమ్. అనే ఆలోచనలు వస్తున్నాయి. అదే అదే. అదే గగనయాన్. అవును. ఇప్పుడు ఇలాంటి గగనయాన్ సక్సెస్ అయింది అనుకోండి, ఇంకా మీరు లార్జ్ స్కేల్లో చేసుకోవచ్చు. ఉమ్, అప్పుడు ఈ ఇన్ బిట్వీన్ 400 కిలోమీటర్లు దీన్ని ఏదో మేనేజ్ చేసి ఇంత ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే ఓకే. అలా ఐ థింక్ విత్ డెవలప్మెంట్ ఇన్ టెక్నాలజీ, ఉమ్, స్పేస్ టెక్నాలజీ ప్లస్ మన అవసరం, ఉమ్, మనం లో ఎర్త్ ఆర్బిట్లో ఒక 400 కిలోమీటర్లో తిరుగుతున్నటువంటి ఒక స్టేషన్లో ఏం చేయగలమో దాదాపుగా 30 సంవత్సరాల్లో చేసేసారు. ఓకే ఓకే. ఇప్పుడు అంతకంటే మీకు పెద్ద స్టేషన్ కావాలి అనుకున్నప్పుడు, ఉమ్, అంతకంటే పెద్ద ఈ లో ఎర్త్ స్టేషన్స్ చేయడం కష్టం, ఖరీదు అని అనుకున్నప్పుడు మేబీ నెక్స్ట్ స్టాప్ మనకి మూనేమో. ఉమ్, కొద్దిగా దూరంగా ఉన్నా ఉమ్. అక్కడికి వెళ్ళి మనం ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవడం ఈజీనేమో. ఓకే. ఐ థింక్ అలాంటి ఆలోచనలు చేస్తున్నారు కాబట్టి మూన్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఉమ్. అందరూ అన్ని దేశాలు కూడా అటే ఇప్పుడు మనం మూన్ దాకా ఎందుకు ఆలోచించట్లేదంటే మనం అక్కడ దాకా మెటీరియల్ తీసుకెళ్ళడం కష్టం కాబట్టి ఉమ్, మధ్య మార్గంగా లో ఎర్త్ ఆర్బిట్లో ఇది క్రియేట్ చేసుకున్నాం. ఉమ్, మన ఒక ఆర్టిఫిషియల్ స్వర్గం లాంటి. మనం చేసుకున్నాం. ఉమ్, ఇప్పుడు దీని పని అయిపోయింది. ఉమ్, ఇది మనకు చాలా నేర్పింది. ఉమ్. టెక్నాలజీ విషయంలో చాలా టెక్నాలజీస్ని మనం క్రియేట్ చేయడానికి, టెస్ట్ చేసుకోవడానికి, ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనకు ఉపయోగపడింది. ఉమ్, మేబీ నెక్స్ట్ స్టెప్ ఇక ఇంత తెలిసిన మనం ఉమ్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఉమ్, మేబీ మూన్ దగ్గరికి వెళ్ళడం సేఫ్ ఏమో, ఉమ్. మూన్ మీద చేయటం సేఫ్ ఏమో. ఓకే ఓకే. ఓ, అసలు ఇప్పుడు ఈ స్పేస్ స్టేషన్లో బేసిక్గా మామూలుగా బయట అంతా అంటే మనం ఇది చూస్తుంటాం, ఇది గాలి అది ఉండదు కాబట్టి నడిచే మూమెంట్ కానీ ఇదంతా కూడా. స్పేస్ స్టేషన్లో కూడా అట్లాగే ఉంటుందా? అక్కడ లోపల పూర్తిగా నార్మల్ లైఫ్ లాగా ఉంటుందా? స్పేస్ స్టేషన్లో ప్రెజర్ ఉంటుంది. ఉమ్, అంటే ఇప్పుడు మన మీద గాలి ఎలా ఉందో ఉమ్, దాంట్లో కూడా అంత గాలి ఉండాలి. ఉమ్, అక్కడ దాకా ఎందుకు, మన విమానంలో ఎక్కినా ఉమ్, విమానం 30 వేల అడుగులు, ఉమ్. 32-33 వేల అడుగుల్లో జెట్ లైనర్స్ వెళ్తున్నాయండి. అవును. మీరు కిటికీ ఓపెన్ చేశారనుకోండి, ఉమ్, బయట ప్రెజర్ ఉండదు, ఇంట్లో ప్రెజర్ బయటకు వెళ్ళిపోద్ది, మనకు శ్వాస ఆడదు, మనం చచ్చిపోతాం, ఆ ఫ్లైట్లో పనిచేయదు. ఉమ్, అందుకని ఏం చేస్తారు, మొత్తం మనం కూర్చున్న ఛాంబర్ మొత్తాన్ని సీల్ చేసి ఉమ్. ఎక్కడ గాలి బయటికి లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా లోపల ప్రెజర్ పెంచుతారు. గాలి పుట్టిస్తారు. ఇక్కడ మనం భూమి మీద ఏ ప్రెజర్ అయితే మీరు అనుకుంటున్నారో ఉమ్, ఆ ప్రెజర్ ఎయిర్ క్రాఫ్ట్లో కూడా ఉంటుంది. అవును. అలా ఉంటేనే మనం అక్కడ ఉండగలుగుతున్నాం. అంతే. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కూడా అలా ఉంటేనే మీరు ఉండగలుగుతారు. ఓకే ఓకే. అది నెంబర్ 1. ఉమ్, మరి మన విమానంలో మనం ఎగిరిపోతున్నట్టుగా, మనం ఫ్లోట్ అవుతున్నట్టుగా ఏమనిపించట్లేదు. అవును. బెల్ట్ తీసుకుని కూర్చునే ఉంటున్నాం. అవును. ఎందుకని? 33 వేల అడుగులు అంటే 10 కిలోమీటర్లు అంటే భూమి ఆకర్షణ శక్తి గణనీయంగా ఉంటుంది. ఉమ్, ఏదన్నా కొద్దిగా తగ్గినా మీరు మెజర్ చేసే అంత ఏముండదు. ఉమ్, కానీ మీరు 400 కిలోమీటర్ల పైకి వెళ్ళారనుకోండి, ఉమ్, గురుత్వాకర్షణ శక్తి ఉండదు. ఉమ్. అంటే భూమి మిమ్మల్ని అట్రాక్ట్ చేసే శక్తి లేదు. గణనీయంగా తగ్గిపోద్ది. ఉమ్, తగ్గిపోయినప్పుడు మరి మీరు ఎట్టప్పుడు ఈ చైర్లు ఎట్ట కూర్చుంటారు? ఉమ్. మీరు కూడా తేలిపోతుంటారు. కాబట్టి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఒక చోటకు నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే ఉమ్,
వాళ్ళకి ఈ గ్రౌండ్ ఫోర్స్ అంటూ ఏం లేదు కాబట్టి ఇలా పట్టుకుని వాళ్ళు నెట్టుకోవాలి. అలాగే వెళ్తారా లోపలంతా ఇప్పటికి కూడా? దాన్ని 0G అంటారు. అంటే గురుత్వాకర్షణ శక్తి లేనప్పుడు ఉమ్, మీ మూమెంట్స్కి ఎవరు హెల్ప్ చేయాలి? ఉమ్, ఇక్కడంటే మనకి భూమి మీద కాలు పెట్టాము, అది పట్టుకుని ఉంది, ఇంకో కాలు ముందుకు పెట్టాము, ఇది పట్టుకుని ఉంటుంది కాబట్టి మనం నెట్టుకుంటున్నాం. ఉమ్, సపోజ్ ఈ భూమి మనల్ని ఏం పట్టుకోవట్లేదు, ఉమ్, మనం ఉన్న గాలిలో తేలి ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? అదే వాళ్ళు ఫ్లోట్ అవుతున్నట్టు మనకు కనపడతా ఉంటుంది. అదే అదే అదే. ఇప్పుడు అంటే మామూలుగా అక్కడ గాలి సృష్టించుకోవడం ఏమి ఉండదు, గాలి సృష్టించుకుంటారు వాళ్ళు. వాళ్ళు పీల్చుకోవడానికి. ఇక్కడ నుంచి కింద నుంచి పైకి నీళ్లు తీసుకెళ్తారండి. ఎంత తీసుకెళ్తారు? తీసుకెళ్ళడం కష్టం కదా. ఒక మనిషికి ఒక 100-200 లీటర్లు అని అనుకుందాం. కోట 100 లీటర్లు, గ్యాలన్ అంటే 3.8 లీటర్లు, ఒక 100 గ్యాలన్లు, 50 గ్యాలన్లు. అదే వీళ్ళు తీసుకెళ్లే సామానుల్లో మెయిన్. ఓకే ఓకే. అది ఫుడ్. తీసుకెళ్ళిన తర్వాత మీరు ఇదంతా మనకి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనుకుందాం. దీంట్లో పెట్టుకోవాలి దాన్ని. నీళ్ళు అంటే ఏంటి? హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే 2 హైడ్రోజన్ యాటంలు, 1 ఆక్సిజన్ యాటం కలిసి ఈ 3 బాండ్ అయితే H2O అనే ఒక మాలిక్యూల్ ఏర్పడుద్ది. అది నీటి మాలిక్యూల్. అది అలాంటి లక్షలాది మాలిక్యూల్స్ ఒక చోటకు వస్తే ఒక నీటి బిందు. ఓకే, అంతే కదా? అంతే. ఇప్పుడు ఈ ఆక్సిజన్, ఈ నీళ్ళల్లో ఉన్న ఆక్సిజన్ని మీరు ఏదో ఒక రకంగా విడగొట్టి దీన్ని మీరు వాయువు రూపంలోకి తీసుకొచ్చారనుకోండి, మరి అప్పుడు ఈ రూమ్ అంతా ఆ వాయువుతో నింపొచ్చుగా. ఇదే ఇప్పుడు నేను పీల్చుకుంటున్నాను, మళ్ళీ వదులుతున్నాను, నేను పీల్చుకుంటున్నాను, మళ్ళీ వదులుతున్నాను అంటున్నారు. ఇప్పుడు ఓన్లీ ఆక్సిజన్ నేను పీల్చుకున్నాను అనుకోండి, వదలటానికి ఏముంటుంది? అంతే కదా, ఉండదు కదా. మనం ఎయిర్లో దాదాపుగా 80% నైట్రోజన్, మిగతా అన్నీ ఉంటాయి కాబట్టి మొత్తాన్ని లోపల పీల్చుకుంటున్నాం. మన లంగ్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఒక 18%, 20% అది అక్కడ ఆపుకుని మన బ్లడ్లోకి పంపించుకుని మిగతాది మళ్ళీ బయటకు ఊచేస్తుంది, పంపించేస్తుంది. 18% బయటకు వచ్చేస్తుంది. అంటే లోపలికి మనం ఎంత తీసుకుంటే బయటికి ఎంత వస్తుంది. రోజు మొత్తం మీద ఎన్నిసార్లు తీసుకుంటున్నాం మనం, ఎన్నిసార్లు వదులుతున్నాం, ఇదంతా లెక్క కడితే నా ఉద్దేశం ఈ ఆక్సిజన్ అనేది మనకి ఒక 400 గ్యాలన్ల మేరకు ఏమో కావాలని లెక్క ఉంది. బయలాజికల్ లెక్క. అంటే చాలా ఈ రూమ్లో ఎంత ఆక్సిజన్ ఉందో అంత మనకి ఒక రోజు కావాలి. మరి ఎంత కావాలంటే ఎవరు చేస్తారు దాన్ని? ఈ వాటర్లో నుంచి తయారు చేసుకుంటారు వాళ్ళు. ఎలా? వాటర్లో 2 కరెంట్ ఎలక్ట్రోడ్స్ పెడితే 2 వైర్లు, మన హీటర్ లాగా 2 విడివిడిగా వైర్లు పెట్టుకోండి. ఇప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కదా. ఈ ఆక్సిజన్ ప్లస్ వైపుకి వెళ్ళింది, హైడ్రోజన్ ఏమో మైనస్ వైపుకి వస్తుంది. ఇప్పుడు హైడ్రోజన్ ఇక్కడ వచ్చి బబుల్ లాగా అవుద్ది. కానీ ఈ బబుల్ విడిపోయి వెళ్ళిపోలేదు. ఇక్కడ భూమి మీద అయితే బబుల్ రాగానే, అన్నం ఉడుకుతున్నప్పుడు బబుల్ రాగానే అది పగిలిపోయి పైకి వెళ్ళిపోతుంది స్టీము. కానీ ఇక్కడ ఉన్న ఆక్సిజన్ ఏంటంటే, మరి పైన నీకు గురుత్వాకర్షణ లేదు, అంతా ఫ్లోటింగే కాబట్టి నేను వాటర్లో ఉన్న ఫ్లోటింగే, కలిసి ఉన్న ఫ్లోటింగే, విడివిడిగా ఉన్న ఫ్లోటింగే. దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ మనకి పాల కేంద్రాల్లో నీ పాలల్లో వెన్న ఎంత ఉందని లెక్క తేల్చడానికి ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది, సెంట్రిఫ్యూజ్ అంటారు, తిరుగుతూ ఉంటుంది. అలాగే ఇది ఫామ్ అవుతూ ఉండగా దీన్ని స్పిన్ చేశారనుకోండి మీరు, డెన్సిటీ ఎక్కువ ఉన్న ఆక్సిజన్ లేదా ఇంతవరకు అసలు కన్వర్ట్ కానీ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ పార్ట్ ఒక చోటకి, ఈ ఆక్సిజన్ హైడ్రోజన్ పార్ట్లు విడివిడిగాను ఈ 3 లేయర్స్గా విడిపోతుంటాయి. ఓకే. ఏదైతే కన్వర్ట్ కాలేదో ఆ నీళ్ళు ఇంకా లోపల ఉంటాయి. ఏదైతే కన్వర్ట్ అయిందో గ్యాస్ లాగా ఇది బయటకు వచ్చేస్తుంటుంది. అది ఈ అట్మాస్ఫియర్ని, మన చుట్టూ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తుంటుంది. ఓకే. మళ్ళీ దీన్ని మిగిలింది రీసైకిల్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే. అందుకని వాళ్ళు ఏమంటారు, మనం ఏదన్నా 4 డ్రాపులు తాగితే, ఇక్కడలాగా మీరు నేను 5 లీటర్లు తాగాను, 4 లీటర్లు తాగాను అలా చేయవసరం లేదు, అంత అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే మనకు పర్స్పిరేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నీకు అంత కావాలి. అక్కడ సపోజ్ మీరు మిల్లీ లీటర్లు 50, 100, 200 మిల్లీ లీటర్లు తాగారు అనుకోండి, ఇంత పర్స్పిరేషన్ ఉండదు, మీరు సూట్లో ఉంటారు. ఏదన్నా పర్స్పిరేషన్ ఉన్నా దీంట్లో కలిసిపోతుంది. దీంట్లో కలిసినప్పుడు మీకు పనికి వచ్చే దీంట్లో ఉంటుంది, మీకు పనికిరాంది కండెన్స్ అవుద్ది. కండెన్స్ అయిందని మళ్ళీ విడగొడుతుంటారు. అంటే మీరు ఎక్కువగా ప్రతి విషయాన్ని రీసైకిల్ చేస్తూ బతకాలి అక్కడ.
ఎంత మేరకంటే దాదాపుగా ప్రతి ఆస్ట్రోనాట్స్ యూరిన్ కూడా వాళ్ళు 100% రీసైకిల్ చేసి దాన్ని వాటర్ లాగా వాడుకోవాలి. అంతే. మీరు మీరు యూరిన్ని రీసైకిల్ చేసేటప్పుడు యూరిన్లో వేస్ట్ సపరేట్ అయిపోద్ది, వేస్ట్ అయిపోద్ది. యూరిన్లో ప్యూర్ వాటర్ పార్ట్ ఎంత అవుతుందో ఆ వాటర్ను మళ్ళీ రీసైకిల్లో తీసుకొచ్చేసి మీరు ఆక్సిజన్ హైడ్రోజన్గా విడగొట్టుకుని ఆక్సిజన్ మీరు వాడుకుంటున్నారు. ఓకే. వాడుకుంటున్నారు. అసలు ఫుడ్ ఏం చేస్తారు అక్కడ? ఏం ఫుడ్ తింటారు వాళ్ళు? ఫుడ్ దాదాపుగా అన్ని రకాల ఫుడ్స్ వీళ్ళు అన్ని రకాల ఫుడ్స్ అంటే మనం యూఎస్లో వెళ్ళినప్పుడు నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. మీరు ఐస్ క్రీమ్ తినొచ్చు, బర్గర్స్ తినొచ్చు, లేదంటే సునీత గారు ఒకసారి ఉప్మా తీసుకెళ్లారు, ఒకసారి సమోసా తీసుకెళ్లారు. ఎందుకంటే ఇండియన్ ఫుడ్ అని సెలబ్రేట్ చేసుకోవడం. సపోజ్ సమోసా మీకు తినాలనిపించింది. కొన్ని సమోసాలను ఏం చేస్తారంటే వాళ్ళు డ్రై ఫ్రీజ్ చేస్తారు. డ్రై ఫ్రీజ్ చేయటం అంటే ఏంటి? దాంట్లో తేమ ఉండదు, సాలిడ్ అది డ్రై. ఇప్పుడు ఐస్ క్రీమ్లో నీళ్ళన్నీ తీసేస్తే ఐస్ క్రీమ్ పొడి మిగులుద్ది. అవును, ఆ పొల్లకున్న ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది, కానీ అది డ్రై. ఓకే, ఎండిన ఐస్ క్రీమ్ అది మీరు నోట్లో పెట్టుకుంటే మన దగ్గర కొంత తడి ఉంది కాబట్టి మళ్ళీ మీకు ఆ సెన్స్ వస్తుంది. ఓకే. మళ్ళీ మీకు తడే కదా మీకు కావాలి, అదే ఈ తడి కాగానే మళ్ళీ మనకు ఆ టేస్ట్ వస్తుంది. కాబట్టి స్పేస్ ఫుడ్స్ అనేవి చక్కగా వాళ్ళు ప్యాక్ చేస్తారు. ఓకే, మీరు ఏం తినాలనుకున్నా డ్రై ఫ్రీజ్ చేయాలి. డ్రై ఫ్రీజ్ చేయటం అంటే దాంట్లో తేమ లేకుండా చేయాలి. సరే అట్టని చెప్పేసి మనం ఏది పడితే అది పెట్టేస్తే మీకు వాల్యూమ్ కూడా ఇంపార్టెంట్ కదా, మీరు స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ లేదు కదా. సో అన్నిటినీ చిన్న చిన్న నీట్ ప్యాక్డ్గా, అంటే మనం ఇంత ఫుడ్ తినే బదులు ఇంత ట్యాబ్లెట్ వేసుకోవట్లా, బెనిఫిట్ ఒకటే కదా అన్నట్టుగా ఈ స్పేస్ ఫుడ్స్ కూడా మీరు పెద్ద పెద్ద ప్యాకెట్స్ అన్ని ఊహించుకోకుండా దాన్ని ట్యాబ్లెట్స్ లాగా ఊహించుకోండి. ట్యాబ్లెట్స్ అంటే మరీ మనకు మందులు ట్యాబ్లెట్లు కాకుండా చిన్న సైజు, చిన్న సైజు, బిస్కెట్ సైజ్, ఒక మీల్ ఒక బిస్కెట్ లాగా ఊహించుకోండి. ఏ ఫుడ్ ఏ ప్రోటీన్స్ ఏదైతే అలాంటి చేయొచ్చో అలాంటిది స్టోరేజ్లో కలిసి వస్తుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా అది తీసుకుంటారు. స్పెషల్స్ ఎనీవే, వాళ్ళు ఏదో పండగనో ఇంకోటనో ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇంకొద్దిగా మోర్ గ్రాండియోస్గా చేయొచ్చు. ఏదేమైనా వీళ్ళ హెల్త్ మీద టాప్ ప్రయారిటీ ఉంటుంది. వీళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, రెస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ గ్రావిటీలోనే జీరోలో మీరు తేలిపోతూ ఉంటారు. అవును, కానీ మీకు కావాల్సింది బాడీ ఫిజికల్గా మూవ్ అవటమే కదా. అవును, సో మీరు రెండు పక్కల బెల్ట్ పెట్టుకుని నేలకో దానికో కట్టుకుని ఎగిరిపోకుండా మీరు కాళ్ళు ఆడించండి. అదే ఆడించాల్సిందే. లేకపోతే మళ్ళీ ఫిజికల్ మీరు స్టాటిక్ గా కూర్చున్నప్పుడు మన మజిల్స్ మూవ్ అవ్వట్లేదు కదా. మనం మొత్తం మీరు ఇక్కడ నుంచి ఇలా తేలి ఇలా వెళ్ళిపోతూ ఉండొచ్చు, అంతే, కానీ మీరు మజిల్స్ మూవ్ అవ్వట్లేదు కదా. మజిల్స్ మూవ్ అవ్వాలంటే మీరు ఎక్సర్సైజ్ చేయాల్సింది కదా. ఓకే, కాబట్టి ఇప్పుడు ట్రెడ్మిల్ అన్నాం, మనం ఫ్రీగా మనం ఏం కట్టుకోకుండా పరిగెత్తున్నాం, బెల్ట్ కదులుతుంది, మనం కాలు తీసి కాలు ముందుకు వేస్తున్నాం. దో వీఆర్ నాట్ రన్నింగ్ మనం అయితే కదులుతున్నాం కదా. ఈ సేమ్ ట్రెడ్మిల్ అక్కడ ఉంటుంది, కాకపోతే మీరు ఎగిరిపోయే ప్రమాదం ఉంది. మీ రెండు పక్కల బెల్ట్ పెట్టి నేలకో దేనికో కట్టేసుకుంటారు. ఓకే, సో అక్కడ నుంచి వెళ్ళిపోకుండా. ఓకే, అలా మీరు చేయాలి. ఇప్పుడు అక్కడ ఫుడ్ తిన్నాక మరి జీర్ణం పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంట్స్లో భాగమే. మొదటి రోజున మనకి ఈ డౌట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఐఎస్ఎస్లో మనం ఏం తినొచ్చు, ఏం తినకూడదు, ఏం తింటే ఎంతసేపట్లుగా అరుగుద్ది, మన బాడీ షేప్ ఎలా మారిపోద్ది, నా రక్తం ఎలా మారుద్ది, నా స్కిన్ ఎలా మారుద్ది, నా జుట్టు ఎలా మారుద్ది, నా బోన్స్ ఎలా మారిపోతాయి, ఇవన్నీ కూడా స్టడీ చేసేసారు ఆల్రెడీ. దాంట్లో అనేక విషయాలు మనకు ఆల్రెడీ తెలుసు. ఉదాహరణకి మీరు అక్కడ ఒక వారం రోజుల్లో తిరిగి వచ్చారనుకోండి, మీరు దిగిన తర్వాత ల్యాండ్ మీద మీకేం పెద్ద స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం లేదు. ప్రాబబ్లీ మీరు నడిచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఆ మాడ్యూల్లో నుంచి. అలా కాకుండా మీరు నెల రోజులు, 2 నెలలు, 5 నెలలు, సంవత్సరం ఉన్నాళ్ళు ఉంటారు. సంవత్సరం తర్వాత మీరు కిందకు వచ్చారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ ఈ గురుత్వాకర్షణకి మళ్ళీ అడాప్ట్ అవ్వాలి. మీ బోన్స్ అంత స్ట్రాంగ్గా ఉండవు, మీ బోన్ స్ట్రక్చర్ మారిపోద్ది, మీలో మజిల్స్ అలా పనిచేయవు, కాబట్టి మీరు నడవలేరు. మీరు ఎప్పుడైనా సరే స్పేస్ క్రాఫ్ట్లో నుంచి కిందకు వచ్చినటువంటి ఆస్ట్రోనాట్స్ని చూస్తే వాళ్ళు కిందకి రాగానే దాదాపుగా ఇది ఇక వాళ్ళంతటా వాళ్ళు ఏమీ చేసుకోలేకుండా కింద పడిపోతున్నట్టుగా ఉంటుంది.
అందుకని వాళ్ళని లేపి జాగ్రత్తగా పట్టుకుని ఒక వీల్ చైర్లో పెట్టి ఒక దాంట్లో పెట్టి వాళ్ళని అక్కడి నుంచి ఒక చోట తీసుకెళ్ళి స్టెబిలైజ్ చేసిన తర్వాత 2 రోజులు 3 రోజులు 4 రోజుల్లో వాళ్ళు మళ్ళీ నార్మల్గా నడవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆహారం అవన్నీ అలవాటు పడి ఆహారమే కాదు, అసలు మీ బాడీ కూడా సహకరించాలి. కంప్లీట్గా. ఇవన్నీ కూడా మన బాడీలో వస్తున్న మార్పులు. ఇప్పుడు రెండో క్వశ్చన్ అడుగుదాం. మనకి ఇక్కడ 9 నెలల్లో పాప ఒక 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 ఎగ్ ఫెర్టిలైజ్ అయిన తర్వాత బేబీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి డెలివరీ అవ్వడానికి 9 నెలలు అన్నారు. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, స్పేస్లో అయితే ఎలా ఉంటుంది? అది కూడా స్టడీ చేయాలి, అంతే కదా. అలాంటి విషయాలను స్టడీ చేస్తూ వీళ్ళకి కావాల్సినటువంటి బయాలజీ వాళ్ళు బయాలజీ స్టడీసు, బాటనీ వాళ్ళు బాటనీ, అంటే జువాలజీ వాళ్ళు జువాలజీ, బాటనీ వాళ్ళు బాటనీ, ఫిజిక్స్ వాళ్ళు ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాళ్ళు దాని సంగతులు, మెటల్స్కి సంబంధించిన వాళ్ళు దాని సంగతులు, ప్రోటీన్స్కి సంబంధించిన వాళ్ళు వాటి సంగతులు, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్గా చేసుకుంటున్నారు. కాబట్టి అక్కడున్న ఆస్ట్రోనాట్స్ మరి గత 30 సంవత్సరాలుగా 9 మంది 10 మంది 9 మంది ఉండి కూడా ఇన్ని రకాల క్వశ్చన్లకు ఆన్సర్స్ చెప్పగలిగారు. అది మళ్ళీ మనకి ఇక్కడ ఎలా ఉపయోగపడుద్దో కొన్ని చాలా ప్రాక్టికల్గా మనకు ఉపయోగపడే విధంగా కూడా ఉపయోగించుకున్నారు. ఓకే ఓకే. ఇప్పుడు ఉదాహరణకి ఈ బల్బ్స్ అన్ని ఉన్నాయండి, మనకి 0G బల్బ్స్ ఉన్నాయి, మా బల్బ్స్ ఉన్నాయి. లోపల మనం వ్యాక్యూమ్ చేస్తాం. వ్యాక్యూమ్ చేయలేదు అనుకోండి, ఫిలమెంట్ కాలిపోద్ది. ఆ వ్యాక్యూమ్ చేయటం కుదరకో ఏదన్నా బల్బ్ డిస్టర్బ్ అయితేనో మనకు చిన్నప్పుడు క్లియర్గా తెలిసేది, చిన్న బల్బుల్లో బల్బ్ టప్ అంటది, అంటే కాలిపోయింది. దాంట్లో ఎయిర్ తీసేసాం అనుకోండి, అలా అవడానికి అవకాశం ఉండదు. ఓకే ఓకే. అంటే ఇక్కడ మరి ఎయిర్ తీయాలంటే మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాలి. అదే మీకు స్పేస్లో చేయాలంటే, సపోజ్ మనం చంద్రుడి మీద అలాంటి ఫ్యాక్టరీ పెట్టాం అనుకోండి, ఫ్రీగా ఉంటుంది, నో ప్రాబ్లం, డైరెక్ట్గా మీరు చేసుకుంటే వెళ్ళొచ్చు, ఏదో ఎక్స్ట్రా ఖర్చు ఏం పెట్టవు అసలు. ఓకే. అట్టా ఎయిర్ లేనప్పుడు ఒక ఆస్పెక్ట్, మీ మీద గ్రావిటేషనల్ పుల్ లేనప్పుడు ఒక ఆస్పెక్ట్. ఈ రెండిట్లో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే ఏమవుద్ది. ఇప్పుడు మీకు ఆర్టిఫిషియల్ డైమండ్స్ అని అమ్ముతున్నారు, అంటే అవి క్రిస్టల్ ఫామ్లో పెద్ద క్రిస్టల్స్ అయినాయి. అవును. స్పేస్ కండిషన్స్లో క్రిస్టల్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఇక్కడలాగా కాకుండా అక్కడ పెద్ద పెద్ద క్రిస్టల్స్ ఫామ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అన్నది మీకు ఎప్పుడైతే అర్థమైందో, దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఏం చేశారు వాళ్ళు, వ్యాక్యూమ్ క్రియేట్ చేసి క్రిస్టల్స్ని పెద్ద క్రిస్టల్స్ చేస్తున్నారు. ఒక మార్కెట్ క్రియేట్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ జెమ్స్, ఆర్టిఫిషియల్ క్రిస్టల్స్, పెద్ద క్రిస్టల్స్, మనకి ఫేక్ అసలాటి కంటే చాలా అందంగానూ ఉంటుంది, పెద్ద పెద్దగాను ఉంటుంది. అంటే మీరు ఒక ఇండస్ట్రీ క్రియేట్ చేశారు కదా, అంతే కదా. అలా మీకు ప్రాక్టికల్ యూజ్ ఆఫ్ స్పేస్ అనేక రంగాల్లో ఉంటుంది, అనేక ఐటమ్స్ని తయారు చేయడంలో ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు మనం గ్రౌండ్లో ఏం చేస్తాము, స్పేస్లో ఎలా జరుగుద్ది, గ్రౌండ్లో జరిగేదానికి స్పేస్లో జరిగేదానికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది. అలాంటి కండిషన్స్ మనం చేయటం వల్ల మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కొద్దిగా పెరిగినా క్వాలిటీ పెరుగుతుంది అనుకోండి, ఆ కండిషన్స్ని ఇక్కడ క్రియేట్ చేస్తారు. ఓకే. లేదు దానివల్ల మనకి అనవసరంగా కాస్ట్ పెరిగిపోతుంది, పెద్ద అడ్వాంటేజ్ లేదన్నారు అనుకోండి, దాన్ని డిస్మాంటిల్ చేస్తారు, దాన్ని తీసేస్తారు. ఓకే ఓకే. అలా మీకు ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో కానీ, మెకానికల్ ఇండస్ట్రీస్లో కానీ, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్లో కానీ, మీరు ఏ రంగం తీసుకున్నా దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఏదో దీనివల్ల జరుగుతుంది. ఉదాహరణకి మనకు ఇదే మాట్లాడుకుందాం, మన కమ్యూనికేషన్స్, శాటిలైట్స్. ఒకప్పుడు సరే ఇవన్నీ ఇప్పుడు శాటిలైట్స్ వచ్చేసినాయి, కమ్యూనికేషన్స్ బాగానే ఉంది. ఇప్పుడు లో ఎర్త్ ఆర్బిట్ అంటున్నాం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అక్కడ పెట్టామంటున్నాం. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏ స్పీడ్లో తిరుగుతుంది, భూమి చుట్టూ తిరగాలి. అది ఒక చోట నుంచి ఉంటే పడిపోద్ది కదా, తిరగాలి. మనం చిన్నప్పుడు పూల పట్ట తిప్పుకున్నట్టే అది తిరగాలి. ఏ స్పీడ్లో తిరగాలి, 28,000 చిల్లర కిలోమీటర్లు పర్ అవర్. అంత స్పీడ్లో తిరిగితే అది 90 నిమిషాల్లో ఒక రౌండ్ కొట్టేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న గంటలో మన మీదగా మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇల్లు ఉంటుంది రెండోసారి. ఓకే. 90 నిమిషాల్లో ఒక రౌండ్ కొట్టేస్తుంది. ఓకే. అంటే రోజులో 16 సార్లు కొట్టేస్తుంది. అంత స్పీడ్లో వెళ్తేనే అది ఆ ఆర్బిట్లో ఉండగలదు. ఓకే. స్పీడ్ తగ్గితే ఇటు రావచ్చు, స్పీడ్ పెరిగితే బయటికి వెళ్ళవచ్చు, దూరంగా వెళ్ళవచ్చు కదా. అంతే. ఇప్పుడు ఈ స్పీడ్లో తిరుగుతున్నప్పుడు సపోజ్ మనం ఇక్కడ ఉండి మాట్లాడాలని ట్రై చేస్తున్నాం యూజింగ్ సమ్ రేడార్. మరి ఇప్పుడు
అక్కడి నుంచి అక్కడ దాకా మనకు కనిపిస్తుంది, ఉమ్. ధన్మంట తిరిగి వెళ్తుంది, అసలు భూమి కిందకి వెళ్ళిపోతుంది కదా, అంతే కదా. మనకు ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతుంది. ఒక 45 నిమిషాల పాటు అసలు మనకు ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. మరి ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడాలి దాంతో? ఉమ్. హౌ టు కమ్యూనికేట్? ఉమ్. అప్పుడు ఏం చేశారు, ఓ అబ్బాయి ఇది ఏదో ఇబ్బందిగా ఉంది, ఇలా కాదు, మనకి కనీసం 3 స్టేషన్లు ఉండాలి, ఉమ్. ఈ భూమి మీద 3 స్టేషన్లు ఉండాలి. అక్కడి నుంచి అక్కడ దాకా నాకు కనిపిస్తుంది, ఉమ్. అక్కడి నుంచి అక్కడ దాకా 2వ స్టేషన్ కనిపిస్తుంది, అక్కడి నుంచి అక్కడ దాకా 3 స్టేషన్ కనిపిస్తుంది. ఓకే. అంటే 120 నేను 3 స్టేషన్స్లో మేనేజ్ చేయాలి. ఓకే. అంటే నేను ఎక్కడ వదిలేసానో నా పక్కన అందుకోవాలి, ఆవిడ ఎక్కడ వదిలేసాడో వాడి పక్కన అందుకోవాలి. అంటే సీమ్లెస్గా మీరు మీ కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే మీరు ఒక చోటు ఉండి మాట్లాడుతున్నట్టుగా ఉండాలి, అది. కానీ యాక్చువల్గా మీరు 3 డిఫరెంట్ రేడార్ సిస్టమ్స్లో నుంచి మాట్లాడుతున్నారు. ఓకే. ఓకే. అన్నది ఎవరు డెవలప్ చేయాలి? ఉమ్. మనకంటూ ఇలాంటి అవసరం ఏర్పడింది కాబట్టి ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ స్పాట్ ఏర్పడింది. ఉమ్. ఈ కమ్యూనికేషన్ స్పాట్ మన దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇండియన్ నేవిక్ అని మనం క్రియేట్ చేస్తున్నాం, ఉమ్. జీపీఎస్ లాంటి సిస్టమ్ ఉమ్. మనంతట మనం. ఉమ్. ఇవే అంటే మనంతా పీస్ఫుల్గా మాట్లాడుతున్నాం. ఉమ్. అలా కాకుండా మీరు ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారనుకోండి, డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారనుకోండి, ఉమ్. భూమి చుట్టూ ఏం జరుగుతుందో మీకు భూమి చుట్టూ కళ్ళు ఉన్నట్టే కదా అంతే కదా. కమ్యూనికేషన్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి అంటే. ఉమ్. కాబట్టి భూమి చుట్టూ మీకు ఒక షీల్డ్ ఉన్నట్టే కదా, ఉమ్. ఒక కోట్ ఉన్నట్టే కదా, ప్రొటెక్టివ్ కోట్ ఉన్నట్టే కదా. ఉమ్. దీన్నే రేగన్ గారి టైంలో ఉమ్. ప్రొటెక్టివ్ షీల్డ్ లేదా స్టార్ వార్స్ అన్నారు. ఓకే. 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 అని ఒక ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళు. అవును. అంటే నాకు రేడార్స్ భూమి చుట్టూ ఉండాలి, ఉమ్. నా మిత్ర దేశాల్లో నేను పెట్టుకుంటాను, ఉమ్. నాకు ఎప్పుడైనా సరే ఎవడైనా సరే ఒకడు ఎక్కడి నుంచి బయలుదేరాడంటే మిసైల్ నాకు అర్థమైపోవాలి, ఉమ్. దానికి యాంటీడోట్గా నేను నా మిసైల్ నేను ప్రయోగించుకుంటాను, ఎయిర్ టు ఎయిర్ మన బ్రహ్మోస్ లాగా ఉమ్. అయిపోద్ది. ఉమ్. అంటే అది ఒక డిఫెన్స్ సిస్టమ్. అదే అదే. దానికి ఆయన పెట్టిన పేరు స్టార్ వార్స్, ఓకే. ఓకే. కోడ్ నేమ్. ఓకే. అలా మరి అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే అప్పుడున్న అవసరం, రష్యా. అప్పుడున్న అవసరం. దాంట్లో నుంచి ఆఫ్ షూట్ ఏమొచ్చింది, మనకి టెక్నాలజీ పెరిగింది. ఉమ్. ఇప్పుడు టెక్నాలజీని మనం ఆ సెన్స్లో వాడాల, ఉమ్. కానీ మనం అదర్ సెన్స్లో కమ్యూనికేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడుకుంటున్నాం అదే అదే. ఫర్ హ్యూమన్ గుడ్. ఉమ్. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్స్ ఇంకా మనం రోబస్ట్గా తయారు చేసుకోగలిగితే, అంటే రోబస్ట్ అంటే ఎలా అయితే రోబస్ట్ అంటే మనం ఫెయిల్ అయ్యే కొద్దీ కరెక్ట్ చేసుకుంటే ఇట్ బికమ్స్ రోబస్ట్. అంతే. ఇప్పుడు ఇవాళ స్టార్ లైనర్ వెళ్ళింది, ఉమ్. హీలియం సిలిండర్స్లో ప్రెషర్ సరిగ్గా డెవలప్ అవ్వట్లేదా, అయ్యింది సరిగ్గా మనం ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నామా, ఉమ్. వాల్స్లో ఏమైనా ఇబ్బంది ఉందా, ఎలక్ట్రానిక్స్లో ఇబ్బంది ఉందా, మెకానికల్ సిస్టమ్స్లో ఇబ్బంది ఉందా, మనకు తెలియట్లా. ఉమ్. ఇదంతా కూడా బోయింగ్ వాళ్ళు ఇప్పుడు డే అండ్ నైట్ దాని మీద పనిచేస్తూ ఉంటారు ఆల్టర్నేటివ్స్ కోసం. ఉమ్. ఇదంతా ఫిక్స్ అయిపోయింది, సరే అయిపోయింది, అంతా సేఫ్ అనుకున్నాం, మరి మనం డెవలప్ అయినట్టే కదా. అంతే కదా. ఉమ్. దీనికంటే లార్జర్ సిస్టమ్స్ రేపు అవసరమైనప్పుడు, ఉమ్. దీనికంటే నేను మూన్ మీదకి వెళ్ళి తిరిగి వస్తాను, టూరిస్ట్గా వెళ్ళి వస్తాను, క్యాజువల్గా వెళ్ళి వస్తానని బయలుదేరినప్పుడు అందరూ, ఉమ్. ఇంకా మనం పెద్ద పెద్ద సిస్టమ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న ఐడియాసే మనకు ఆ రోజు పనికి వస్తాయి. ఓకే. ఓకే. ఇది కంటిన్యూస్ గేమ్. ఇది అదే అదే. సైన్స్ అండ్ టెక్నాలజీలో నిన్న తెలిసింది వేరు, ఇవాళ తెలిసింది వేరు. ఎలాన్ మాస్క్కి తెలిసింది వేరు, బోయింగ్కి తెలిసింది వేరు. ఉమ్. స్పేస్ ఎక్స్ టీమ్ వాళ్ళు వాడుతున్న టెక్నాలజీస్ వేరు, వీళ్ళు వాడే టెక్నాలజీస్ వేరు. ఓకే. అందరూ మంచిగానే కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలని, మోర్ కాంపిటేటివ్గా ఉండాలని, హై పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు. రైట్. ఒక్కోసారి తేడాలు ఉంటాయి. ఛాలెంజెస్ ఉండొచ్చు. ఒక ఇప్పుడు ప్రజెంట్ ఈ మధ్యన బయటకు వచ్చింది ఏంటంటే ఏదో అంతరిక్ష వ్యర్థాల కారణంగా ఈవెన్ వీళ్ళందరూ కూడా ఆస్ట్రోనాట్స్ అందరినీ కూడా సో వీటిలోకి వెళ్ళిపోమన్నారు, వెహికల్స్లోకి, స్పేస్ వెహికల్స్లోకి. ఓకే. అవన్నీ వెళ్ళిపోయాక మళ్ళీ వాళ్ళని వెనక్కి వెళ్ళమన్నారా? ఏంటది అసలు? ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్ జంక్ అంటే ఏంటి? దీన్ని జనరల్గా అందరూ జంక్ అంటారు. జంక్ అంటే వ్యర్థాలు. అంతే. స్పేస్ జంకు 2 రకాలుగా మనం చూడొచ్చు. యూనివర్స్లో న్యాచురల్గానే పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ ఇంకో పెద్ద ఆబ్జెక్ట్ చుట్టూ నిశ్చితమైనటువంటి కక్షలో తిరుగుతున్నాయి అనుకోండి, దానివల్ల ఎవరికి ప్రమాదం లేదు. సూర్యుడు చాలా పెద్ద స్టారు, దాని ఆకర్షణ శక్తికి లోనయ్యి మనకున్న 9 గ్రహాలు కూడా నిర్దిష్టమైనటువంటి కక్షల్లో తిరుగుతున్నాయి. అది యూనివర్సల్ ఫినామినా. వీటి వల్ల ఎవరికి ప్రమాదం లేదు. ఎంత పెద్దవి కానివి ర్యాండమ్గా తిరిగేవి మిలియన్స్లో ఉన్నాయి. దానికి ఒక పద్ధతి లేదు, ఒక ఆర్బిట్ లేదు. అది సూర్యుడి వైపుకి వెళ్ళటం లేదు, భూమి వైపుకి వెళ్ళటం లేదు, ఇంకోటి వైపుకి వెళ్ళటం లేదు, తను తోచిన విధంగా వెళ్తుంది.
అది మన సోలార్ సిస్టమ్కి సంబంధించింది కాకపోయి ఉండొచ్చు, ఎక్కడో వేరే సిస్టంలో నుంచి దారి తప్పిపోయి ఇటు వచ్చి ఉండొచ్చు. ఇటు వచ్చింది అటు సూర్యుడి దగ్గరికి వెళ్ళేంత ఆకర్షణలో ఆ జోన్లో లేదు, భూమి వైపుకి వచ్చేటట్టుగాను లేదు, ఎక్కడో వెళ్తుంది అది. ఇలాంటి ఆబ్జెక్ట్స్ని యాస్ట్రాయిడ్స్ అంటారు. ఓకే. అవి ఈ బిల్డింగ్ అంత సైజు ఉండొచ్చు, మన గుంటూరు అంత సైజు ఉండొచ్చు, లేదా చిన్న బాల్ సైజులో ఉండొచ్చు, ఏదో ఒక సైజులో ఉన్నాయి. ఈ ఉన్నవి వాటికంటూ ఒక కక్ష లేదు కాబట్టి, అవి ర్యాండమ్గా తిరుగుతున్నాయి కాబట్టి, అది పడితే భూమి మీద పడవచ్చు, పడితే మార్స్ మీద పడవచ్చు, పడితే చంద్రుడి మీద పడవచ్చు, పడితే సూర్యుడి మీద పడవచ్చు, కాలిపోవచ్చు, ఎక్కడ ఏమైనా జరగవచ్చు. ఇది న్యాచురల్గా జరిగే ఫినామినా. అలాంటి వాటిల్లోనే కొన్ని అప్పుడప్పుడు మన భూమి మీదకి వచ్చినప్పుడు, మన వాతావరణంలోకి వచ్చినప్పుడు, మన వాతావరణంలో ఉన్న ఎయిర్ దీని ఫ్రిక్షన్ కారణంగా, ఘర్షణ కారణంగా కాలిపోయి మనకి తోక చుక్కలాగా కనిపిస్తుంది. అవును. సో మీకు ఎన్ని తోక చుక్కలు కనపడినాయో, రోజు మనం అదే పనిగా బిల్డింగ్ చూస్తే ఏదో ఒక పక్కన మనకు కనపడుద్ది. ఓకే. అంటే కొన్ని వేలు, కొన్ని లక్షల తోక చుక్కలు మన వాళ్ళు చూసేసి ఉంటారు ఆల్రెడీ. అంటే అన్ని రకాల వస్తువులు భూమి వైపుకి ఆకర్షించబడి, భూమి ఆకర్షణకి గురయ్యి, ఈ భూమి చుట్టూ ఉన్న వాతావరణ ఘర్షణకి, ఫ్రిక్షన్కి వేడెక్కి కాలిపోయి బూడిదైపోయి అది ఎక్కడ పడిందో కూడా మనకు తెలియదు. చాలా రేర్గా తెలుసుది. తెలిసే అంత పెద్ద వస్తువు అయితే గుంటలు పడతాయి. ఇంకా పెద్ద వస్తువు అయితే దాన్ని మనం గ్రహాల మీద ఉన్న క్రేటర్స్ అంటాం. ఇది మచ్చల్లాగా కనిపిస్తాయి. సూర్యుడు ఇప్పుడు చంద్రుడి వంక చూస్తే మనకు మచ్చల్లాగా కనిపిస్తాయి. అవన్నీ కూడా వేరే వేరే ఆబ్జెక్ట్స్ వచ్చి కొట్టుకున్నాయి అన్నమాట. భూమి మీద కూడా జరుగుద్ది. భూమి మీద పెద్ద పెద్ద లేక్స్, పెద్ద పెద్ద కొండల ప్రాంతాల్లో ఇలాంటివి ఫామ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ వేరే షేప్లోకి వచ్చినాయి. అది న్యాచురల్. ఇక రెండోది ఉంది. మనం భూమి చుట్టూ కృత్రిమ ఉపగ్రహాలని, ఆర్టిఫిషియల్ సెటిలైట్స్ని మనం పెట్టాం. భూమి చుట్టూ చంద్రుడు న్యాచురల్గా ఉంది, అది న్యాచురల్ సెటిలైట్. మరి మన అవసరాల కొద్దీ కమ్యూనికేషన్స్ కోసం కానీ, రిమోట్ సెన్సింగ్ కోసం కానీ, ఇంకేదన్నా ఫోటోగ్రఫీ పర్పసెస్ కానీ మనం అనేక రకాలైన సెటిలైట్స్ని తయారు చేస్తున్నాం. రాకెట్ల సహాయంతో పైకి తీసుకెళ్ళి ఏదో ఒక కక్షలో దాన్ని పెడుతున్నాం. దాని స్పీడు అవన్నీ మేనేజ్ చేస్తున్నాం కాబట్టి భూమి చుట్టూ తిరుగుతుంది, అది బాగానే ఉంది. ఇలాంటి వాటిని మనం ఆర్టిఫిషియల్ అంటున్నాం, లేదా మ్యాన్ మేడ్ అంటున్నాం. వీటన్నిటికీ ఒక ఫైనైట్ లైఫ్ ఉంటుంది. ఓకే. అంటే 5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పనికి వస్తుంది. ఆ తర్వాత దాంట్లో ఉన్న ఎలక్ట్రికల్ సిస్టమ్ పని చేయకపోవడం, దాంట్లో బ్యాటరీస్ పని చేయకపోవడం, ఇంకేదన్నా తగిలి డ్యామేజ్ అవడం జరిగే అవకాశాలు ఉన్నాయి కదా. అలాంటప్పుడు మరి అది ఏం చేయాలి? మనం అనుకున్నటువంటి ఆ కక్షలో తిరిగే అవకాశం దానికి లేనప్పుడు, అది మనకి నిరుపయోగం అయినప్పుడు, మనం కూడా గ్రౌండ్ నుంచి దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇట్ బికమ్స్ స్ట్రే. అంతే. ఇక అది ఎటు వెళ్ళొద్దో మనకు తెలియదు. అది వెళ్తున్న దాన్ని ఆ స్పీడ్ని మెయింటైన్ చేసే సిస్టమ్స్ పనిచేసినంత వరకే ఆ స్పీడ్లో తిరుగుతుంటుంది. ఆ సిస్టమ్స్ పనిచేసే అవకాశం లేదనుకోండి, న్యాచురల్గా భూమి వైపుకి ఆకర్షించబడుద్ది, భూమి వైపు వచ్చేసి ఏదో ఉలకలాగా కాలిపోద్ది. ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటి? అలా కాదు, దారి తప్పి వేరే గ్రహం వైపుకి వెళ్ళిపోయే అవకాశాలు లేవా? ఉన్నాయి. దాంట్లో ఉన్న కంట్రోల్ సిస్టమ్ని బట్టి, దాన్ని డిజైన్ చేసిన పద్ధతిని బట్టి అది బయటికి వెళ్ళిపోయే పద్ధతి ఉంది. లేదు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ దాని మైండే పనిచేయట్లా, మనకు ఉపయోగం లేదు, మిగతా సిస్టమ్స్ బాగానే పనిచేస్తున్నాయి అంటే అది ఉన్న కక్షలోనే తిరుగుతుంది, కమ్యూనికేషన్ కాంటాక్ట్ పోయింది అనుకుందాం. ఇలా మరి అలా కక్షలో తిరుగుతున్నప్పుడు అదే కక్షలో ఇంకొక సెటిలైట్ కూడా వస్తే దానికి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉందా? ఉంటుంది కదా. మిగతా ఆర్బిట్స్లో ఉండకపోవచ్చేమో కానీ ఇన్సాట్ లాంటి కమ్యూనికేషన్స్ సెటిలైట్స్ ఉన్న మార్గంలో మీరు ఏ దేశస్తులైనా, మీరు అమెరికా అయినా, కెనడా అయినా, ఇండియా అయినా, మీరందరూ ఒకే రింగులో పెట్టాలి వాటిని. ఇన్సాట్ 1, ఇన్సాట్ 2, ఇన్సాట్ అది మనం అంటున్నాం కదా, సెటిలైట్స్ అంటున్నాం, కమ్యూనికేషన్ సెటిలైట్స్. ఇలాంటి కమ్యూనికేషన్ సెటిలైట్స్ కొన్ని వేలు ఉంటాయి. అమెరికానే ఒక 1000 పంపి ఉంటుంది అనుకున్నాం. ఇవన్నీ భూమికి ఒక పర్టికులర్ కక్షలోనే ఉండాలి. ఎందుకు ఉండాలి? ఆ కక్షలో ఉంటేనే భూమి తిరుగుతున్నట్టుగా అవి కూడా తిరగలవు. వాటిని జియో సింక్రనస్ అంటారు. భూమితో
సింక్రనైజ్ అయ్యి ఉంటాయి. అంటే మన ఇద్దరు ఇప్పుడు ఇలాగే కనపడతాం. అంతే. మీరు చాలా స్పీడ్లో వెళ్తున్నారు, నేను చాలా స్పీడ్లో వెళ్తున్నా, కానీ మన ఇద్దరి మధ్య డిఫరెన్స్ చూడటానికి సున్నాలాగా కనిపిస్తుంది. మీరు పెద్ద రింగులో తిరుగుతున్నారు, అదే. నేను చిన్న రింగులో తిరుగుతున్నా. కానీ నేను చిన్న రింగులో నా చుట్టూ నేను తిరిగే లోపు మీరు ఆ పెద్ద రింగులో ఒక రౌండ్ వేసేస్తున్నారు. ఓకే. కాబట్టి నేను ఎటు చూసినా నేను ఒకటిలే అదే అదే ఒకే వైపు చూసుకుంటున్నట్టుగా ఉంది. సాటిలైట్ కమ్యూనికేషన్ సాటిలైట్స్కి ఇది చాలా అవసరం. ఓకే ఓకే ఓకే. కాబట్టి మీరు ఆ 39,000 కిలోమీటర్ల ఎత్తులో వీటన్నిటిని తిప్పాలి. ఓకే 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 అనుకోండి. ఇది ఎన్ని తిరుగుతున్నప్పుడు మళ్ళీ నేను వచ్చి ఇప్పుడు ఇంకో సాటిలైట్ పెట్టాలని ట్రై చేస్తున్నా. మరి నా ముందు వెళ్ళే సాటిలైట్ ఉంది, నా వెనక వచ్చే సాటిలైట్ ఉంది. ఈ రెండింటి మధ్యలోకి వెళ్ళి నేను దూరాలి. కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేయడానికి వీలేదు కదా. నంబర్ 1. నేను ఏదన్నా పొరపాటు చేస్తే నాది పోతే పోయింది. అంతకు ముందున్న సాటిలైట్ ఏదైనా దెబ్బతింది అనుకోండి, ఊహించుకోండి మన ఇన్సాట్ 1D కానీ 1C కానీ అలాంటివి పోయినాయి అనుకోండి, కంప్లీట్గా మన టీవీలన్నీ బంద్ అయిపోయే అవకాశం ఉంటుంది. లేదా మన మొబైల్ ఫోన్స్ ఆఫ్ అయిపోయే అవకాశం ఉంటుంది. దేశం మొత్తం చాలా డేంజరస్ కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే కొత్త ఐడియాస్, మీరు నంబర్ పెరిగిపోయింది, పని చేయని వాటిని అక్కడ వదిలేస్తే కొత్తదాన్ని పెట్టడానికి అవకాశం రావట్లేదు. అది పైగా వెనకదాన్నో ముందుదాన్నో టచ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకటొకటి కొలైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పని చేయట్లేదు అనుకున్న సందర్భంలో దారి తప్పించి దూరంగా వెళ్ళిపోయే అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఓకే ఓకే. ఇటు వచ్చే అరేంజ్మెంట్ కాకుండా అటు వెళ్ళే అరేంజ్మెంట్ చేస్తున్నారు, బయటికి వెళ్ళే అరేంజ్మెంట్ చేస్తున్నారు. సపోజ్ అవి చెయ్యని పాత సాటిలైట్స్, ఆ టెక్నాలజీస్ వాడని కాలంలో పంపిన సాటిలైట్స్ అక్కడ ఉన్నట్టే కదా. అంతే కదా. ఎక్కడో ఉన్నాయి. అవి దేనికో తగిలే ప్రమాదం ఉంది. ఆ 39,000 కిలోమీటర్ల నుంచి జారి 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 తిరుగుతూ కిందకు వచ్చే అవకాశం ఉంది. కింద ISS 400 కిలోమీటర్లు, అంటే అతి తక్కువ దూరంలో, భూమికి అతి తక్కువ దూరంలో ఉంది ఇది మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అక్కడెక్కడో ఉన్నది తిరిగి తిరిగి అటు వచ్చి ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, మన కాలం కలిసి రాకపోతే దీని మీద పడవచ్చు కదా. అంతే కదా. మీరు ఊహించుకోండి, ఎక్కడి నుంచో బయలుదేరి అంత స్పీడ్లో వచ్చిన ఒక వస్తువు, స్పీడ్ ఇక్కడ ఇంపార్టెంట్. దాని బరువు ఎంత అనేది కాదు. ఇప్పుడు ఈ చిన్న ఫోన్ బరువు ఎంత ఉంటుంది, మా అంటే 100 గ్రాములు 200 గ్రాములు ఉంటుంది. కానీ దీనికి స్పీడ్ ఇచ్చామనుకోండి, దీని పవర్ పెరిగిపోద్ది. అంత స్పీడ్లో వచ్చింది ఈ ISSకి తగిలితే, లేదా ఇంకేదన్నా సాటిలైట్కి తగిలితే, లో ఎర్త్ ఆర్బిట్లో మన రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ ఉంటుంది మన IRS, అట్లాంటి వాటి తగిలి అనుకోండి, మరి డ్యామేజ్ అవుతాయి కదా. అంతే కదా. ఏదైనా జరగవచ్చు. అది జరగకుండా ఎప్పటికప్పుడు దీని చుట్టూ ఉన్న కెమెరాలు, గ్రౌండ్ స్టేషన్స్, మిగతా ఇంటర్నేషనల్ హై లెవెల్లో ఉన్నటువంటి ఈ హబుల్ టెలిస్కోప్ లాంటివి ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉంటాయి. ఓకే ఓకే. ఈ వాచ్ చేస్తూ చెప్పిన సమాచారమే అది. ఓకే ఓకే. ఒక యాస్ట్రాయిడ్ ఎక్కడో ఉంది, ఒక 10 మిలియన్ 20 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ దాని పోకడ చూస్తుంటే అటు తిరిగి ఇటు తిరిగి భూమి వైపు వచ్చేటట్టు ఉంది. ఇంకో 4 monthsలో రావచ్చు, 5 monthsలో రావచ్చు అని ప్రిడిక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేద్దాం మనమైతే గుంటూరు వదిలిపెట్టి వెళ్ళలేము. కాకపోతే ఆ వార్త మనకు తెలుస్తుంది. దానికి కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఫేస్ చేయాలి అనే దానికి కూడా అమెరికా లాంటి కంట్రీస్ యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్స్ చేస్తున్నారు. ఒక మాదిరి ఆస్ట్రాయిడ్ని మనం కొట్టినప్పుడు స్పేస్లో కనీసం అది డైరెక్షన్ మార్చుకుంటుంది. ఇటు అన్నది పక్కకు జరిగింది అనుకోండి, ఎక్కడికో వెళ్ళిపోద్ది. నో ప్రాబ్లం. ఇంకొకటి, నాసా పరిశోధనల్లో ఇంతకుముందు ఇది గ్రహాంతరవాసుల్ని పట్టుకున్నారు. వాళ్ళు భూమి మీదకి వచ్చారు, వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళని చెక్ చేస్తున్నారు అన్నారు. అది నిజమేనా? అంటే అది మిస్టీరియస్ క్వశ్చన్ అండి. ఎస్ఆర్ నో చెప్పడానికి ఈజీ కాదు. అయితే ఒక ప్రిన్సిపల్కి మనం ఒప్పుకోవడానికి అవకాశం ఉంది. అంటే కొన్ని వీడియోలు ఇప్పటికి కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. ఉంది. అది అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, అంటే మ్యాన్ మేడ్ మెషిన్స్ కాదవి. మనం సాటిలైట్స్, మనం రాకెట్స్ అని ఎలా అనుకుంటున్నాం, వాళ్ళు కూడా ఏదో డిస్క్ షేప్లో కొన్ని పరికరాలు తయారు చేసుకుని వచ్చారు. ఆల్మోస్ట్ గ్రహాంతరం అంటే సోలార్ సిస్టమ్ కాదు, వేరే సిస్టంలో నుంచి మన సిస్టంలోకి వచ్చారు అని అన్నారు అనుకోండి. అది వచ్చారా లేదా అనేది కాసేపు అలా పార్క్ చేస్తే మనం అసలు అలాంటి అవకాశం ఉందా అని అయితే మాట్లాడుకోవాలి కదా. ఓకే, దానికి నాకేమనిపిస్తుంది అంటే డెఫినెట్గా అవకాశం ఉంటుంది అని అనిపిస్తుంది.
ఎందుకు ఉంటుంది? మనకి సోలార్ సిస్టమ్ అంటే సన్ మనకి మెయిన్. సన్ అనేది ఒక స్టారు, ఒక నక్షత్రం. ఈ నక్షత్రం చుట్టూ, ఈ నక్షత్రం నుంచి వచ్చే ఎనర్జీని వాడుకుని దీని చుట్టూ ఒక 9 గ్రహాలు ఉన్నాయి, కొన్ని ఉపగ్రహాలు ఉన్నాయి, ఈ గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఇంత దూరంలో ఇంత సూర్యరశ్మిని ఫేస్ చేస్తూ దాంట్లో వాతావరణాన్ని స్టెబిలైజ్ చేసుకోగలిగి, బికాజ్ ఆఫ్ చంద్రుడు లాంటి ఉపగ్రహం వల్ల ఇక్కడ వాతావరణం ఏర్పడింది, నీళ్లున్నాయి, అలలున్నాయి, మరి సీజన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ప్రాణులు, ఇక్కడ జీవరాశి పెరగడానికి అవకాశం ఉంది. దానికి ముందున్న మెర్క్యూరీ దగ్గర లేదు, దానికి దూరంగా ఉన్న శాటర్న్ దగ్గర లేదు అనుకుందాం. భూమి దగ్గర అవకాశం ఉంది. ఒక సూర్యుడికి ఒక భూమికి కాంబినేషన్ కుదిరింది, మ్యాచ్ కుదిరింది. ఇక్కడ జీవరాశి పెరిగిన అవకాశం ఉంది. ఇలాంటి సూర్యులు ఎంతమంది ఉన్నారు యూనివర్స్లో? బిలియన్స్, మేబీ ట్రిలియన్స్ ఉన్నాయి. సూర్యులు కూడా మీకు కనిపిస్తున్న నక్షత్రాలన్నీ సూర్యుడు లాంటి వాళ్ళే కదా. ఓకే. సూర్యుడి కంటే బహుశా చాలా పెద్దవి, చాలా పెద్దవి, చాలా ఓల్డ్. మనకి వాళ్ళ కనిపిస్తున్న నక్షత్రం బహుశా మనం ఇప్పుడుకిప్పుడు అక్కడికి వెళ్ళగలిగితే ఆంజనేయ స్వామి లాగా అక్కడ ఉండకపోవచ్చు కూడా, చనిపోయి కూడా ఉంటుంది. కానీ అంత దూరంలో ఉందంటే అక్కడ నుంచి బయలుదేరిన కాంతి ఇక్కడికి రావడానికి ఇన్ని బిలియన్స్ ఆఫ్ సంవత్సరాలు పట్టింది. ఈ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో అది కాలిపోవటం, ఆగిపోవటం అంతా కూడా అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది ఆ స్టార్. మరి ఇలా మీకు చుట్టూ ట్రిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉన్నప్పుడు ఏదో ఒక స్టార్ చుట్టూ ఏదో ఒక ప్లానెట్కి సూర్యుడికి భూమికి ఉన్న రిలేషన్ ఉండే అవకాశం ఉంటుందా? ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. ఎంతని మనం చెప్పలేం, ఉండటానికి అవకాశం ఉంది. అలాంటప్పుడు అక్కడున్న ఎవల్యూషనరీ సైకిల్స్ ప్రకారం మనకంటే మోర్ ఇవాల్వ్డ్ అనుకోండి, మన తాతల నాటి కంటే ఇప్పుడు మనం టెక్నాలజీలో ఎలా ఇవాల్వ్ అయ్యామో మనకంటే మన ముది మనోడు వచ్చేసరికి టెక్నాలజీ పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకంటే ఏముంది 200-300 ఏళ్లలోనే చాలా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. మనకంటే మోర్ ఇవాల్వ్డ్ ప్రాణులు ఆ ప్లానెట్ మీద ఉండే అవకాశం ఉందా? అంతే కదా. వాళ్ళ షేప్ ఎట్టుంటుందో నాకు తెలియదు, ఆకారం ఎట్టుంటుందో నాకు తెలియదు, ఉండే అవకాశం అస్థి పంజరం లాంటి బొమ్మలను ముఖాలకి పెట్టి తెలియదు, అది ఊహై ఉండొచ్చు. అంటే అది నాసా వాళ్ళు అట్లాంటి వాళ్ళని పట్టుకున్నారు అని చెప్పి పెద్ద చర్చ. అది ఐ డౌట్ ఇట్. దాని మీద ఏదో అప్పట్లో అమెరికా కూడా ప్రకటన కూడా చేసింది. అమెరికాలో ఏమైందంటే ఇప్పుడు నవాడాలో ఏరియా 51 అని చెప్పేసి ఒక ఏరియా ఉంది. అవును, అది కొద్దిగా గార్డెడ్ ఏరియా. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దాన్ని మేనేజ్ చేస్తారు, అంటే మిలిటరీ పరంగా. మీరు గుర్తించలేని, మనది కాదు, మన భూమికి సంబంధించింది కాదు అనేది ఏదో ఒకటి దొరికింది అనుకున్నాం, ఒక వస్తువు చూడటానికి వింతగా ఉంది, ఇదైతే మనుషులు చేసినట్టుగా అనిపించట్లేదు, ఎవరికి చెప్పినా కానీ ఇదేదో వింతగా ఉందరా అంటున్నారు. మరి దీని మీద పరిశోధన చేయాలి కదా. చేయాలన్నప్పుడు దాన్ని ఏరియా 51కి తీసుకెళ్ళి దాన్ని కొద్దిగా సేఫ్ గార్డ్ చేసి దాన్ని ఏదో జాగ్రత్త చేసి దాన్ని ఏదో స్టడీ చేస్తారు అన్నంతవరకు ఫ్యాక్ట్. ఇప్పుడు దాంట్లో భాగంగా యూఎఫ్ఓలు కూడా ఉన్నాయి, దాంట్లో భాగంగా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ క్రీచర్స్ కూడా ఉన్నాయి అని ఎవరైనా అన్నారనుకోండి, ఆ పాసిబిలిటీ ఉందా అంటే ఉంది. నేను చూడలేదు, అమెరికా అధికారికంగా చెప్పలేదు, చెప్పదు. చెప్పకపోవడానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, మనకంటే తెలివైన వాళ్ళు, మనకంటే బలవంతులు మన దాకా వచ్చారు అనేది మిమ్మల్ని అస్థిరతకు గురి చేస్తుంది, భయానికి గురి చేస్తుంది. మీరు రేపు నుంచి ప్రశాంతంగా పడుకోలేరు, ఉండలేరు, ఏం జరుగుద్దో తెలియదు. పోనీ మీకంటే తెలివైన వాళ్ళు, మీకంటే బలవంతులు, వైజ్ఞానికంగా ఇక్కడ దాకా రాగలిగిన వాళ్ళు మెలీషియస్ అనుకోండి, అంటే తప్పుడు అభిప్రాయంతో వచ్చారనుకోండి, అది ఇంకా ప్రమాదం కదా. అంతే కదా. వాళ్ళు మంచి అభిప్రాయంతో వచ్చారనుకోండి, మేబీ మీకు హెల్ప్ చేస్తారు, కానీ వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేయాలి. అలెగ్జాండర్ ఎప్పుడో వచ్చాడు అన్నారు, ఎందుకు వచ్చాడు? అంతే కదా, మనల్ని బాగు చేయడానికి కాదు కదా, ఇక్కడ ఏదో ఉంది తనకి ఏదో ఉపయోగపడుతుందని వచ్చాడు. మనల్ని ఇన్వైట్ చేసిన రాజులందరూ ఎందుకు చేశారు? మన మీద అభిమానంతో కాదు, వాళ్ళకేదో ఉపయోగపడుద్దని. అలాంటిది ఏమన్నా జరిగింది అనుకోండి, అప్పుడు మరి మనం ఏం చేయాలి? వీఆర్ డిఫెన్స్లెస్. వాళ్ళంతా టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ కాదు మనం. కాబట్టి మన సిస్టమ్స్ మనం భయపడే అవకాశం ఉంటుంది, దానివల్ల జరిగే ఉపయోగం ఏం లేదు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉన్నా ఒకవేళ మనం అనుకుంటే
దాన్ని వెంటనే అర్థం కాకముందే పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ప్రభుత్వాలకు ఉండదు. ఓకే ఓకే, అందుకని హైడ్ చేసి కూడా ఉండొచ్చు. ఇంతవరకు అయితే ఏ ప్రకటన చేయలేదు అమెరికా. అఫీషియల్గా చేరు, అఫీషియల్గా లేదు, ఫిక్షన్ రూపంలో ఉంది. అదే ఫిక్షన్ రూపంలో చాలా రూపంలో ఉంది. దానికి ఏదో షేప్లు ఇస్తున్నారు, దానికి ఎలా అంటున్నారు, అలాంటి షేప్ ఏదో రకరకాల షేపులు. అదేంటంటే విఠలాచారి గారు క్రియేటివిటీ ఉపయోగించి ఎలా చేశాడో, మరి అలాంటి దెయ్యాలు ఉన్నాయంటే మనకు తెలియదు కదా. అంతే కదా, అదో క్రియేటివిటీ. ఇప్పుడు ఆ అభిప్రాయానికి ఆయన ఒక రూపం ఇచ్చాడు. అలాగే ఈటీ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్కి ఒక రూపం ఇచ్చారు. అది అవునా కాదా అలాగే ఉంటారంటే మేబీ ప్రాణాలు తీసేశారు దాంతో ఇక్కడ పరిశోధనలతో ఇలాంటి ప్రచారాలు కూడా జరిగాయి. ఐ డౌట్ ఇట్. ఎందుకంటే మీరు ప్రాణం తీసిన తర్వాత ఇంకా ఎక్స్పెరిమెంట్ అంతేగా, బేసిక్ ఎనాటమీ తెలుసు, మైండ్ తెలియదు కదా. అంతే కదా, చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ ఏదన్నా అలాంటి స్ట్రేంజ్ థింగ్స్ కనపడితే హౌ టు ట్రేస్ ఇట్ బ్యాక్ అనే మీద మనకి అదే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అన్న సంగతి మేబీ యూనివర్స్లో ఇంకెక్కడో ఒక ప్లానెట్ మీద మనకంటే మోర్ ఇవాల్వ్డ్ క్రీచర్స్కి తెలిసేమో. అంతే. అలాగే అక్కడున్న వాళ్ళు ఇక్కడికి రాగలగడానికి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందేమో, ఐ డోంట్ నో. అంతే. ఒకవేళ ఉంటే మన మీద ఏమి ఇంట్రెస్ట్ లేదేమో, రైట్. మన మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉన్నారేమో, ఉండి వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారేమో, మనకి మంచి చేయాలని ట్రై చేస్తున్నారేమో, మనకి చెడు చేయాలని ట్రై చేస్తున్నారేమో. ఈ క్వశ్చన్స్ని మనం ఐ థింక్ ఇది ఎట్ సమ్ లెవెల్ ఫిక్షనల్గా ఆలోచించాలే కానీ దీనికి ట్రూత్ అసైన్ చేయకూడదు. రైట్. ట్రూత్ అసైన్ చేస్తే ఎక్కువ మంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే సునీత విలియమ్స్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదు. ఆమె వచ్చేటటువంటి రూట్కి సంబంధించి మాత్రమే పరిశోధనల్లో ఉన్నటువంటి చిన్నిపాటి తేడా, అది సెటరేట్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు.